సో హాయ్ అనసూయ గారు. హలో. ఎస్, ఎప్పుడు కనిపించినా ఒక ఫ్రెష్ ఫేస్తో కనిపిస్తూ ఉంటారు. నిజంగా క్యారెక్టర్స్ గుర్తుండిపోతున్నాయి మాకు. ఈ సీట్ ఓకే, ఈ సీట్ నుంచి ఆ సీట్కి వెళ్ళారు ఫస్ట్. అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా జర్నీ ఉంది. ఏదో ఒక కమెంట్లోనో ఒక మాటలోనో ఒక విమర్శలోనో అది ఖచ్చితంగా ఆగిపోదు. అండ్ మీ క్యారెక్టర్స్ మాకు గుర్తు చేస్తూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మీరు మాకు చూపించిన క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఒకసారి ఆ పోస్టర్ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కాసులు పేరేసుకుని ఆ చిన్న ఆ పోస్టర్, ఆ గెస్టర్ చూస్తుంటే. అండ్ మీకు ఇండస్ట్రీ నిజంగా చాలా ఇచ్చింది. పాజిటివ్ అనేది మనం తీసుకుంటాం, బట్ నెగిటివిటీ ఎప్పుడూ తీసుకోము. ఏది వచ్చినా కూడా పీపుల్ ఫస్ట్ మిమ్మల్ని తీసుకుంటారు, లవ్ చేస్తారు, అన్కండిషనల్ లవ్ ఇస్తారు. సో ఏంటి ఈ సినిమాతో ఎలా రాబోతున్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను. దట్స్ ట్రూ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే యాక్సెప్టెడ్. అండ్ అది నాకు పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ లవ్స్ వాచింగ్ మీ ఆన్ ద స్క్రీన్. అది స్మాల్ అయినా బిగ్ అయినా ఐ ఆల్వేస్ చాలా గ్రాటిట్యూడ్తో ఉంటాను నేను ఎప్పుడు దానికి. ప్రేక్షకుల తర్వాత అంటే ఇదొక సైకిల్ లాగా అనమాట. రైటర్స్, డైరెక్టర్స్, ప్రేక్షకులు, ఇట్స్ లైక్ చూస్తారు, వీళ్ళు చూస్తారంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళు రాస్తారంటే మేము చేస్తాం, అలాంటిది అనమాట ఇది. సో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆడియన్స్ అండ్ ఫర్ రైటర్స్, డైరెక్టర్స్ అండ్ సత్యనారాయణ గారు హూజ్ అంటే కథలు కల్పితం రాయడం వేరు, అదొక ఆర్ట్. బట్ కప్పిపుచ్చేద్దామన్న చరిత్రని ధైర్యంగా ముందుకు తీసుకురావడం, అది కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది మరో లెవెల్ అనమాట. సో అందులో నన్ను ఒక చిన్న భాగం చేసినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. అలాగే ఐఎమ్ వెరీ నేను ప్రతిసారి హ్యాపీ అని చెప్పాలంటే నాకు మన కంటెంట్ గుర్తొస్తుంది. అది హ్యాపీ ఎలా అవుతుందని అనిపిస్తుంది నాకు. బట్ ఒక ఆనందం ఏంటంటే మొత్తానికి అందరికీ తెలియబడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ పొలిటికలీ, బట్ చాలా దీన్ని కవర్ చేస్తారు బయటపడకుండా ఇప్పటిదాకా. ఫర్ డెకెట్స్, దశాబ్దాల తరబడి దాన్ని కప్పేశారు, యూనో. బట్ ఇట్స్ సంథింగ్ వీ ఆల్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్. మనకి దీని గురించి విజ్డమ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు కానీ నేను అదే ఇందాక ప్రెస్ మీట్లో కూడా ఐ స్పోక్ ద సేమ్ థింగ్. ఇఫ్ యూ డోంట్ నో వేర్ యూ కమ్ ఫ్రమ్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలనేది ఎలా తెలుస్తుంది? ఎంత దూరం వచ్చాము, ఎంత దూరం వెళ్ళాలి అనేది దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ఈచ్ అదర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నో వాట్ హ్యాపెండ్. మనం ఈరోజు ఏదన్నా ఆడపిల్లనే అనుకోండి, మనం వీ నో హైదరాబాద్ వాజ్ అ ప్రిన్స్లీ స్టేట్. హైదరాబాద్ అంటే జస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కాదు, మద్రాసు ఉండింది చాలా. ఇట్ వాజ్ అ బిగ్. సో చాలా మందికి, నాకు కూడా ఏదో అలా వేగ్గా తెలుసు, కానీ అ లాట్ ఆఫ్ నా జనరేషన్, నేను ఐఎమ్ mid-80s బాండ్, నా తర్వాత వాళ్ళకి నా ముందు వాళ్ళకు కూడా ఒక 80s నుంచి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఫర్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దట్ మనకంటే హైదరాబాద్ స్టేట్కి స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత వచ్చింది. ఆ సంవత్సరంలో ఏం జరిగింది అనేది రజాకార్ మూవీ. యా. సో అంత బేసిక్ హిస్టరీ కూడా మనం తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఈ సినిమా చూడడం, ఇట్ హ్యాస్ టు బి అ మస్ట్. ఐ థింక్ గవర్నమెంట్స్ వస్తుంటాయి, పోతుంటాయి, బట్ మన హిస్టరీ హ్యాస్ బీన్ దేర్. అది జరిగింది కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది ఒక మస్ట్ అండ్ షుడ్గా అందరికీ చూపించాలి. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని. దట్స్ వాట్, నాట్ బికాజ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ దేర్ ఓన్లీ ఫర్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్, బట్ ఐఎమ్ యాజ్ సంబడీ హూ బిలాంగ్స్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాలి. అరే సరే నువ్వు ఆంధ్ర నుంచా, తెలంగాణ నుంచా, అది కూడా కాదు. ఇది భారతీయ హిస్టరీ, రైట్ ఫ్రమ్ పటేల్ గారి నుంచి, సర్దార్ పటేల్, హౌ కీన్ ఆపరేషన్ పోలో. I don't even remember reading it in my history, so-called history books. I read about every person. నాకు నా చరిత్రకి సంబంధం లేని వాళ్ళ గురించి కూడా, ఢిల్లీలో ఏం జరిగింది, ఔరంగజేబు, లక్నోలో ఇక్కడ ఏం జరిగింది ఎందుకు చెప్పట్లేదు మాకు? మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతున్నాము. దట్ తెలుగుని మస్ట్ అండ్ షుడ్ లాంగ్వేజ్ చేశారు. అలాగే ఇది కూడా వీ హ్యావ్ టు నో అవర్స్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కాదు, ఇంటి గురించి తెలిసిన తర్వాత బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలి.
అండ్ ఇంకొకటి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లోనే చాలా ఉంది. అసలు ఫస్ట్ థింగ్ ఆ రజాకర్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటని ఇప్పుడు వికీపీడియాలో సెర్చ్ చేయాలి బేసిక్ ఇప్పుడు ఉన్నటువంటి కమింగ్ జనరేషన్. అంతే కదా, మీరు ఆల్మోస్ట్ అనసూయ స్వయం సేవకుడు. నిజానికి రజాకార్ అనే పదానికి చాలా మంచి అర్థం ఉంది. స్వయం సేవకుడు, వాలంటీర్. అయితే అంటే సమాజానికి సేవ చేయడం కోసం, సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏర్పడ్డ ఒక స్వయం సేవకుడు. కానీ దాన్ని ఎలా మార్చుకున్నారంటే వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ అజమాయిషీ కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, రాజకీయం లేదు అక్కడ, అధికారం. రాజకీయానికి అధికారానికి తేడా ఉంది. అధికారం కోసం ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ వర్గంలో ఉన్నారో కేవలం ఆ వర్గం మాత్రమే ఉండాలి, మిగతా వర్గం అంతా భూస్థాపితం అవ్వాలి అనే ఆలోచనలో ఆలోచన వచ్చి వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఆ పదానికి మీనింగ్ని మార్చేశాయి. సో అందుకే రజాకార్ అంటే సేవకుడిగా మనం దగ్గరికి వెళ్ళి హాయిగా మనం చెప్పుకోవాల్సిన దగ్గర నుంచి రజాకార్ అనే శబ్దం వినిపిస్తే, వాళ్ళు వచ్చే గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తే భయంతో పారిపోవాల్సి వచ్చింది. సో ఆ అర్థాన్ని మార్చేశారు అన్నట్టు వాళ్ళు. ఓకే, నిజంగా మీరు అన్నట్టు ఈ సినిమా చాలా ఆలోచింపజేస్తుంది అనసూయ. టైటిల్ దగ్గర నుంచి థాట్ ప్రాసెస్ అంటే ప్రతి ఒక్కటి సినిమాకి వెళ్ళడానికి కాన్ఫ్లిక్ట్ ఏంట్రా ఆలోచించేసి వెళ్ళిపోతాం, నచ్చితే వెళ్దాం అన్న ఫీలింగ్. కానీ ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. అండ్ బిఫోర్ కూడా మీరు చెప్పిన మాటలు ఏంటంటే మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్ట్ 15 అని మాత్రమే తెలుస్తుంది. బట్ హైదరాబాద్కి మాత్రం 1948 సెప్టెంబర్ 17 అని చెప్పి విన్నాము. సో అంటే ఇన్ని తెలియని విషయాలు ఈ సినిమా ద్వారా బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు మీరు ఒక యాంకరింగ్ చేస్తూ ఒక పొజిషన్కి వచ్చారు. యాంకరింగ్ చేయాలి అంటే కొన్ని క్వశ్చన్స్ వేయాలంటే సమాజాన్ని చదువుకొని ఉండాలి. సమాజాన్ని ఇంత చదువుకున్నాం, బట్ మన అస్తిత్వాన్ని తెలుసుకోలేకపోయాం, మన స్వాతంత్రాన్ని తెలుసుకోలేకపోయాం, మన బ్రతుకుదీరుని తెలుసుకోలేకపోయాం. మనకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17. మన హైదరాబాద్ సంస్థానంలో సెప్టెంబర్ 17కి ముందు నేషనల్ ఫ్లాగ్ పట్టుకుంటే ప్రొహిబిషన్ టైంలో మందుబాట్లు పట్టుకున్నట్టే. కేవలం ఢిల్లీ నుంచి, ముంబై నుంచి ఇటు చెన్నై అప్పటి రైల్లో తెల్లవారితే ఆగస్ట్ 15 స్వాతంత్రం వస్తుంది అనగా అక్కడి నుంచి చెన్నైకి నేషనల్ ఫ్లాగ్స్ వెళ్తున్నాయని తెలిసి ఆ రైలు తగలబెట్టారు. దారిలో వెళ్తున్నాయి, వీళ్ళకి రావద్దు. ఊర్లలో ఈ 3 రంగుల జెండా కనిపిస్తే చంపేశారు. అలాంటి పరిస్థితి నుంచి 1 ఇయర్ ఫైట్ చేసిన తర్వాత, కొన్ని వేల మంది చనిపోయిన తర్వాత, ప్రాణాలు అర్పించిన తర్వాత, ఆత్మబలిదానాలు చేసిన తర్వాత, ఎదురు తిరిగిన తర్వాత సెప్టెంబర్ 17 మనకు స్వాతంత్రం వస్తే ఈ ఓర్డు చెప్పకుండా నొక్కేసిన సిగ్గుమాలిన వ్యవస్థ ఉంది ఇక్కడ. ఉన్న రాజకీయ వ్యవస్థలో ఎవడికి వాడి అధికారం కోసం, ఓట్ల కోసం మన అస్తిత్వాన్ని తొక్కేసి, మన ఆలోచనల్ని తొక్కేసి, మన పూర్వీకుల పోరాటాన్ని తొక్కేసి దీనికి పేర్లు మార్చుకుంటూ వచ్చారే కానీ నిజాన్ని చెప్పలేకపోయారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి మన అస్తిత్వాన్ని తొక్కేశారు. మన అమ్మ రొమ్ముల్ని మనమే నొక్కుకునేలా చేశారంటే వాళ్ళు, మనం కాదు, మనం చేయం. ఆ విధంగా రాజకీయ వ్యవస్థ మన అస్తిత్వాన్ని తొక్కేసింది. బట్ సెప్టెంబర్ 17 ఇక నుంచి అయినా ఇప్పటికీ కూడా హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు ఉండేది. కర్ణాటకలో 4 జిల్లాలు, మహారాష్ట్రలో 4 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు కలిస్తే హైదరాబాద్ సంస్థానం. ఇది ఒక రాజ్యం. ఈ రోజుకి కర్ణాటక వాళ్ళు సెప్టెంబర్ 17 జెండా వందనం చేస్తారు, ఒక పండగలాగా చేస్తారు. దౌర్భాగ్యం తెలుగు వాళ్ళకే పట్టింది. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి మన దగ్గర ఉన్న లుచ్చ రాజకీయ నాయకుల వల్లనే జరిగింది. ఈ రోజుకి చేస్తాను. నాకు కర్ణాటక ఫ్రెండ్స్ ఉన్నారు. సెప్టెంబర్ 17 వస్తే మనం 15 ఆగస్టుకి 26 జనవరికి ఎలా పంపించుకున్నాం అలా వస్తాయి. నాకు ఇక్కడ చేయలేకపోతున్నాం, ఇక్కడ మిస్ అవుతున్నాం. సో అది తెలియజేసే ప్రయత్నమే రజాకార్. ఓకే, అండ్ నిజంగా ఈ సినిమాలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ సినిమా చూసిన తర్వాత మన జీవితంలో నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయేమో అనిపిస్తూ ఉంది. బికాజ్ ఆ కాన్ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయితే, అండ్ ఎస్పెషల్లీ యూ అనసూయ గారు అండ్ రాఘవేంద్రరావు గారు ట్రైలర్ లాంచ్ చేశారు. అండ్ సచ్ ఏ లవ్లీ వర్డ్స్, ఒక్క వర్డ్లో చెప్పేశారు. ఆ గాజులు పగిలిన దగ్గర ఆ క్యారెక్టర్, ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందంటే అందుకే మేబీ అంత స్ట్రాంగెస్ట్ అనసూయను తీసుకున్నారేమో అని చెప్పి ఒక వర్డ్. It's just I worked with Raghavendra Rao garu and I have a really nice rapport with sir. Chala happy ga undi because Raghavendra Rao garu definitely is a legend and somebody who
who knows, who's been there సినిమా ఇండస్ట్రీలో. ఆయన నార్మల్గా ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువ ఎక్కడ రావాలని వచ్చినా కూడా ఏదో దిస్ ఇస్ నా సపోర్ట్ ఉంది వచ్చాను అని. కానీ హీ స్పోక్, ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఆయన ట్రైలర్ చూసినప్పుడు 2 times ప్రతిసారి హీ ఫెల్ట్ రియలీ ఐ థింక్ ఫ్రమ్ ద హార్ట్. ఒక ఏదో లిమిటెడ్గా చెప్దామని వచ్చారు కానీ చాలా కనెక్ట్ అయ్యి మాట్లాడారు. సో థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నా గురించి అంటే నేను యాక్చువల్లీ రజాకార్లు ఏంటంటే ఆ 1 yearలో ఈ రజాకార్లు, నిజాం, ఆయన ఫాలోవర్స్, ఆయన కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తాయా, మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ లైక్ దేవర్ దీస్ ఏమంటారు మర్చిపోలేని కొన్ని చోట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. వాటిని ఏమనాలి, పాజిటివ్ వర్డ్స్ అయితే మైల్ స్టోన్స్ అంటారు, మనకు అవి మైల్ స్టోన్స్ కావు. కొన్ని లైక్ ఇప్పుడు చాకలి ఐలమ్మ ఒకటి, కొమరం భీముడు, వీళ్ళందరూ దేవర్ పార్ట్ ఆఫ్ మన సాయుధ పోరాటంలో. మోర్ దెన్ ఎనీబడి దేవర్ విమెన్. యూనో నార్మల్గా మనకి మన అమ్మే ధైర్యం ఇస్తుంది యూజువల్గా, ఏం కాదురా తిను, ఇది ఏం కాదు నాన్న చదువుకో, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, యూనో యూ హ్యావ్ టు డూ దిస్. అమ్మే మన ధైర్యం ఎవరికైనా. అలా మన సాయుధ పోరాటంలో ఎక్కడా లేని పోరాటం. ఐ డోంట్ నో ఇఫ్ ఐ మైట్ బీ ఓవర్ స్టేటింగ్ దిస్, బట్ నాకు తెలిసినంత వరకు ఇన్ వరల్డ్ రెవల్యూషన్స్ ఎనీవేర్ అక్రాస్ ద గ్లోబ్ మన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆడవాళ్ళు ఎక్కువ వీరనారులు బాగా ఉన్నారు, యూనో చాలామంది. సో కొంతమందికి పేర్లు ఉన్నాయి, కొంతమంది లాడ్ ఆఫ్ లైక్ బైరన్పల్లి ఇన్సిడెంట్ చాలా తక్కువ మందికి, లాడ్ ఆఫ్ పీపుల్ థింక్ దే నో అబౌట్ ఇట్, బట్ అదేదో బైరన్పల్లి ఇన్సిడెంట్ అంటారు, ఏం జరిగిందో చాలామందికి తెలియదు. అదేదో ఎగ్జామ్లో రాసి వదిలేసాం, ఏమేమి జరిగాయి అంతే, 2 మాటలు అంతే. బట్ దే వర్ లాట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్. వాటిల్లో బాగా బాగా ఇంపాక్ట్ఫుల్ ఉన్నవి ప్లే చేశారనమాట ఇందులో ఎపిసోడ్స్ వైజ్. సో అలా ప్రేమ గారిది ఒకటి, ఇంద్రజ గారిది ఒకటి, బాబీ సింహ గారు అండ్ వేదిక గారిది ఒకటి, అండ్ నాది ఒకటి. సో దీస్ ఆర్ డిఫరెంట్. వీఆర్ అ పార్ట్ ఆఫ్ విక్టిమైజేషన్ ఏదైతే జరిగిందో, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీ. యూనో ఇట్ ఈస్ మనందరి స్టోరీ, మన పూర్వీకులు. అంటే ఇక్కడ మన హైదరాబాద్ సంస్థానంలో ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, కోర్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పండి అని కూడా అడుగుతారు, ఇంకా తెలుసుకోవాలని. దట్స్ వాట్ ఈస్ ఐ థింక్ అవర్ టార్గెట్ అంతే. బికాజ్ మీరు తెలుసుకోవాలి, మనకి తెలియాలి ఎవరెవరి గురించో ఎందుకు అని. నేను అదే అన్నా, నా మెమరీ చిప్లో చాలా అడ్డమైనవి ఉన్నాయి, వేస్ట్ ఉన్నాయి. ఇది తెలియాలి నాకు. ఐ వాంట్ టు నో. అండ్ నాకు కూడా నా డబ్బింగ్ పార్ట్ వరకు, కొంత నరేషన్ వరకు తెలుసు, కానీ ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ టు ఎక్స్పీరియన్స్ మై హిస్టరీ. అండ్ క్యారెక్టర్ హిస్టరీయే కాదు, అనసూయ గారి హిస్టరీ తెలుసుకున్నాం ఈరోజు ప్రెస్ మీట్లో. మీరు మాట్లాడారు సత్యనారాయణ గారు, నిజంగా ఈరోజు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి ఆన్సర్స్ ఇచ్చేసింది. బేసిక్గా ఈవెంట్ లవ్ చేసే వాళ్ళకి ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే తన జర్నీ, తన బాన్ బాటం ఎక్కడ స్టార్ట్ అయింది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఒక వ్యక్తి కెమెరా ముందు కనిపిస్తుందంటే ఆ కనిపించేదే మాట్లాడుతున్నారు కానీ వెనకాల ఉండేది ఎవరికీ తెలియదు. అండ్ మంచి ఫైటర్ అని చెప్పొచ్చు అనసూయ గారు. ఎంత వచ్చినా కూడా ఈ ప్లేస్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ దాకా వచ్చారంటే బికాజ్ అప్రిసియేషన్స్ కంటే ఎక్కువగా విమర్శలే వస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే ఇంట్లోంచి, కానీ మీరు చక్కటి ఆన్సర్ ఇచ్చేసారు. మా ఇంట్లో చెప్పారు, ఎక్కడో చదివాను, విమర్శలు ఎదుర్కొన్నావు అంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. ఎందుకంటే సరి చెప్తే ఎవరికి నచ్చదు. నిజంగా ఎంతో మందికి ఆన్సర్ దొరికేసింది సార్. నిజంగా ఈ రోజు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ తాతయ్య గారి ఇంటి దగ్గర నుంచి ఎంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఎంతమందికి హెల్ప్ చేసింది, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే అనసూయ అని చెప్పి. సో మాకు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని షేర్ చేయండి. అసలు చెప్పేసి మొత్తం నువ్వే, నేను చెప్పేసాను అంటే ఎక్సైట్మెంట్ లాగా అక్కడ ఉన్నాను కాబట్టి తెలిసిపోయింది అనమాట. ఇంకా సో మన అంటే ప్రేక్షకులకు చెప్పండి. అంటే మామూలుగా ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు మీరే చెప్తారు, తను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది, పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, తర్వాత నిజమే మాట్లాడుతుంది. ఇప్పుడు నలుగురు మనల్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక వ్యతిరేకిస్తున్నారు. నిజాన్ని మన సినిమాకి వచ్చిన తిప్పలు కూడా అయ్యాయి, నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకనే ఇబ్బందులు పడుతున్నారు. నేను చెప్తున్నా, నల్లగొండగడ్డ రక్తంతో పుట్టింది ఆ అమ్మాయి. భూదాన్ పోచంపల్లి, ఇంతకుముందు కూడా చెప్పా, భూదాన్ పోచంపల్లి ఎంత ప్రపంచంలో లేని ఉద్యమం అక్కడ జరిగింది. భూదాన్ ఉద్యమం వీరబాబావి ఆధ్వర్యంలో అంత పెద్ద జరిగిన ఇది. ఇంకోటి, నా భూదాన్ పోచంపల్లి అంటే నథింగ్ బట్ ఇప్పుడు భువనగిరి.
ఈ తెలంగాణ దీనికోసం ఇప్పుడు రజాకార్ వ్యతిరేకంగా నిజాం వ్యతిరేకంగా పోరాటం జరిగిన ఆంధ్ర మహాసభ జరిగింది భువనగిరి కిలా కింద భువనగిరిలో. సో ఇలాంటి పోరాటాల గడ్డ నుంచి పుట్టిన అమ్మాయి కాబట్టి తనకు తెలియకుండానే తన బ్లడ్లో ఉంటుంది, అది బ్లడ్లో ఉంటుంది. మనం ఏంటంటే మనం పెరుగుతుంటాం. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి ఇంత ఉండదు, అదంతా మోడర్న్ లైఫ్ అలా ఇలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా తను కూడా ఏంటంటే సిటీలో పెరిగింది, కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ తాతయ్య అత్తయ్యలు ఆ బ్లడ్ పాస్ అవుతూ ఉంది. ఎక్కడ బయటపడాలో అక్కడ ఆ సమయం వచ్చినప్పుడు తను కూడా బయటకు వచ్చేస్తాం. వచ్చినప్పుడు ఇలాంటి నిజాలు బయటపడతాయి. కాబట్టి ఏంటంటే నేను స్టోరీ చెప్తుంటే ఫస్ట్ ఒక సాంగ్ కోసమే తనది వన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఒక మాటలేదు. కానీ మామూలుగా అయితే ఒక 10 నిమిషాల్లో నా ఎపిసోడ్ అయిపోయింది, ఇంతే కదా సార్ నుంచి లేచి వెళ్ళిపోవాలి సార్, ఒక 10 మినిట్స్లోనే అయిపోవాలి అని చెప్పి ఆ టైం ఇచ్చి 2.5 hours విని ఆ తర్వాత క్వశ్చన్స్ వేసి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఫీల్ అయిపోయి నాకు ఈ అమ్మాయి ఏంటి అప్పుడే అంత అనుకున్నా. అయిపోయిందా? తను కమిట్ అయిన దగ్గర నుంచి సినిమా ఈ రోజు వరకు ప్రతి ఇన్సిడెంట్కి తను స్పందించి, తను ఫోన్ చేసి, తను రియాక్ట్ అయ్యి, తను మాట్లాడిన ప్రతి మాటలో తన కళ్ళలో నీళ్ళు కనిపిస్తాయి. నాకు ఫోన్లో మాట్లాడుతున్న ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తూ ఉంటాయి నాకు. సో అంత ఇన్వాల్వ్ అవ్వడం మామూలు విషయం కాదు. మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్ వచ్చింది, తన వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయింది, అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నా ప్రాంతం కదా, నా జీవితం కదా, నా పూర్వీకుల జీవితం కదా, ఇంత అన్యాయం జరిగింది కదా, నాకు తెలియలేదేంటి, తెలియకపోవడమే మోసం. తను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మన చేతిలో పుస్తకాలు పెట్టి, వాడేవాడు అక్కడి నుంచి వచ్చాడు, ఈడేవాడు ఇక్కడ దండయాత్ర చేశాడు, ఆడేవాడు అమెరికా వచ్చి మన భారత్ని కనిపెట్టాడు, ఆడేవాడు కనిపెట్టేది బొక్క, ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంటేనే వాడు కనిపెట్టాలి. ఇదేదో చెత్త చరిత్ర అంతా రాసి మనం పిచ్చి చేసి, అందుకనే ఆ లెసన్ చూస్తే నిద్రపోతుంటాం మనం హాయిగా. 25-30 మార్కుల పాస్ మార్కులైనా 32-35 దగ్గరనే ఆగిపోతాం మనం, ఎందుకంటే చెత్త చరిత్రలు చెప్పారు కాబట్టి. మరి అదే ఇంపాక్ట్ ఉన్న చరిత్ర, నిజమైన చరిత్ర, ఘనమైన చరిత్ర చెప్తుంటే ఎలా ఉంటుంది? సరే, ఇంత చరిత్ర ఉన్న భూమి మీద పుట్టింది కాబట్టి అనసూయ గారి బాడీ మొత్తం ఆ ఎమోషన్తో, ఆ బ్లడ్తో నిండిపోయింది కాబట్టి నిజాలు మాట్లాడుతున్నాం. ఓకే. భారతీయాలో పాట కూడా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్ని ఎపిసోడ్స్ని అందులో ఆ అకృత్యాలని రూపంలో కాసర్ల శ్యామ్ గారు చాలా బాగా రాయడం జరిగింది. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, ఇట్ అబ్సల్యూట్లీ టీమ్ ఎఫర్ట్. అండ్ మన బోస్ గారి వైఫ్ సుచిత్ర మ్యామ్ కొరియోగ్రఫీ చేశారు. అండ్ I did 4 nights ఈ సాంగ్కి, అండ్ దే విల్ బి ద మోస్ట్ మెమరబుల్ టైమ్ ఆఫ్ మై లైఫ్ సమ్వేర్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఆల్మోస్ట్ ఆ ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరిగాయో దాని చుట్టుపక్కల దానికి చాలా, ఈ సినిమా ఏంటంటే 95% 100% అనాలి, యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ లిబర్టీ ఏదైతే ఉందో అది ఒక 5% అటు. అది కూడా లేదు మా, అది కూడా లేదు. ఒక దగ్గర చెడు చెప్పకూడదు, మంచిగా చెప్పాలని అదొకటి కల్పించారు, ఒకటే ఒక దగ్గర, అంతే. మిగతా ఏది కల్పించలేదు కూడా. ద కైండ్ ఆఫ్ థింగ్స్ మన 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 పూర్వీకులు ఏవైతే వాట్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఫేస్డ్ ఎక్స్పీరియన్స్ చెప్పలేనివి తెలుసా అవి. సార్ చెప్తుంటే నేను ఐ డోంట్ థింక్ ఏంటి ఇలా జరిగే, అంటే ఎంత కాదన్నా మనుషులే, వీళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే, ఎలా ఒకళ్ళని ఇలా చేస్తారని అలాంటివి చూపించలేక కొంచెం ఏదో కొంచెం తక్కువ చూపించుంటారు. కరెక్ట్. మై గాడ్, ఐ రిమెంబర్డ్ సంథింగ్. అవి చూపించలేం నిజంగా. యముడు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి. యముడు కూడా ఒక సినిమాలో శిక్షిస్తుంటాడు, విక్రమ్ సినిమాలో, ఎందులో అపరిచితుడు, అవన్నీ చాలా నథింగ్ అసలు. అలాంటి శిక్షలు అసలు. పంజాగుట్ట అనేది ఒక విలేజ్, అప్పుడు హైదరాబాద్లో పంజాగుట్ట అనేది ఒక విలేజ్. ఆ విలేజ్లో అమ్మ కూతుర్ని ఇద్దరిని అక్కడ ఒకేసారి 10 మంది రేప్ చేస్తారు. అది ఎలా చూపిస్తాం? అమ్మ కూతురు ఇద్దరిని, పోనీ అమ్మన కూతురున వాయు వరుస ఉంటుంది ఒకటి, అదేమీ లేకుండా. ఇది చాలా చిన్నది. వాళ్ళకేంటంటే కసి తీరదు, ఎదురు మాట్లాడేవాళ్ళు లేడు. పిల్లల ముందు తల్లిని, భర్తల ముందు భార్యల్ని, వాళ్ళ ముందు వాళ్ళ పిల్లల్ని, అక్కడితో ఆగకుండా ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళంటే, ఒక బుక్ ఉంటుందమ్మా, దాన్ని బ్యాన్ చేశారు. మనకు తెలియని మన చరిత్ర అని ఒక బుక్ ఉంటుంది. బ్యాన్ చేయలేదు, ఆగిపోయింది. దాదాపు ఒక 20 years బ్యాక్ ప్రింటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది, ఒక దగ్గర.
అది కూడా సెకండ్ వర్షన్ దొరుకుతుంది, ఫస్ట్ వర్షన్ దొరకదు. అందులో ఒక 15 మంది లేడీసు వాళ్ళకి జరిగిన బాధలు చెప్పుకుంటూ వాళ్ళ భాషలో ఉంటుంది. ఒక ఆవిడ ఇంక వాళ్ళని పరిగెత్తి ఇసుకలో దాక్కుంటుంది. ఇసుకలో దాక్కుంటే గాలాడుతుందా? దాక్కుంటే ఇట్లా గుచ్చుకుంటూ మొత్తం ఎతికి ఆ ఇసుకలోంచి బయటికి తీసి అంతమంది ఆవిడ్ని రేప్ చేసి అక్కడ ఆగక ఇసుకలో దాక్కుంటావా అని మానంలో ఇసుకను కొట్టి గన్నులతో కొట్టారు ఆవిడ. అది ఎలా ఉంటుంది? ఇప్పుడు నా కొడుకులు అందరూ చెప్పుకుంటే అట్లా ఉంటాయి చరిత్రలు. అలా అన్ని టార్చర్స్ ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తే ఈయన మాట్లాడుతుంటే ఒక డిఫరెంట్ అయిపోతుంది. నాకు చాలా మంది భారతి పాట తర్వాత చిన్న పెద్ద మధ్య అంతరం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా పీపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా జిమ్కి వెళ్తా కదా, పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ మీ వెరీ డిఫరెంట్లీ. పాట రిలీజ్ అయ్యాక నేను ఒక 3-4 రోజులు వేరే పనిలో ఉన్నాను. మా ఆయన్ని అడిగారు, మేడం ఎప్పుడు వస్తున్నారు. దే వాంటెడ్ టు సీ మీ ఇన్ అ డిఫరెంట్ వే. నేను నాట్ జస్ట్ దాట్ మై సలోన్ హియర్, మై స్టాఫ్, లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో. మా మామయ్య షూటింగ్కి వచ్చారు, ఆయన కూడా ఐ కుడెంట్ స్పీక్. మా ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంటుంది మా అమ్మమ్మ పేరు మీద, శాంతాబాయి గ్రూప్ అని. సో అందులో కూడా పీపుల్ వర్ షేరింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఐ న్యూ దట్ దిస్ విల్ క్రియేట్ సమ్ ఇంపాక్ట్ అని తెలుసు. కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు కూడా పాట రిలీజ్ అప్లో అంటే ఉంటుంది కదా ఎఫెక్ట్స్, ఏమంటారు డిఐ చేయడం, సౌండ్ ఇంజనీరింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ టెక్నికల్గా. వన్ ద ఇంపాక్ట్ సరైన విధంగా చెప్తే ఎంత చెడ్డోడైనా వింటారంటారు కదా, అలా ఐ థింక్ అనసూయకి చాలా రేర్గా ఎంటైర్లీ పాజిటివ్ కమెంట్స్ చాలా తక్కువ వస్తాయి. బట్ దిస్ ఒకటి థ్యాంక్ యూ బ్రదర్ అనే మూవీ అప్పుడు బాగా వచ్చాయి. అది లిఫ్ట్ లో విమానం కూడా మీకు మంచి అప్లాజ్ వచ్చింది. అంటే అది క్రిటికల్, అది వేరు. బట్ మన దగ్గర భారతదేశంలో ఎలా అయితే ఐడియలైజ్ చేస్తారో సినిమా వాళ్ళని, లైక్ ఐడియలైజ్ అంటున్నాను నేను. భక్తులు ఉంటారు బేసిక్గా, ఊరికే అభిమానులు ఉండరు. సినిమాయే ప్రపంచం, ఇంకా వాళ్ళని ఏం చేస్తే అదే నిజం అన్నట్టు. అంటే పాయింట్ ఆఫ్ టైంలో ప్రకాష్ రాజ్ గారిని విలన్ అనుకుని హేట్ చేసిన సందర్భాలు అలా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ సో దే బిలీవ్ ఎవ్రీథింగ్ అండ్ మనకు అంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాట్ వీఆర్ షోయింగ్. సో నేను సినిమా బిగినింగ్లో కూడా మా ఇంట్లో అందరూ, నేను చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆర్థడాక్స్ కుటుంబంలో పుట్టి అనే అకాడమిక్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే, మనకు అవ్వలేదు ఎక్కువగా. నేను పాస్ అయితే ఫస్ట్ క్లాస్లో చాలా అనుకుని బయటపడ్డా, ఎందుకే ఈ సినిమాలు ఏంటా మేకప్లు అనే వాళ్ళకి ఇలా కూడా చదివించవచ్చు అనేది నాకు ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ సో గుడ్. అంటే నాకు ఏదో లైక్ ఐ సెడ్, నేను పర్పస్ని బిలీవ్ చేస్తాను ఇప్పుడు. లైక్ యాజ్ యూ గ్రో యూ ఇవాల్వ్ అండ్ దిస్ ఈజ్ మేబీ పార్ట్ ఆఫ్ మై పర్పస్. డెఫినెట్గా రజాకార్ అనేది నా లైఫ్లోనే కాదు, March 1 తర్వాత, బిఫోర్ రజాకార్, ఆఫ్టర్ రజాకార్, వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడన్నా రోడ్డు మీద మీరు ఏదో పటేల్ రోడ్డో ఏ కిషన్ బాగో వెళ్తారనుకోండి, సో అవన్నీ కూడా మీరు చెప్పాలి మెల్లిమెల్లిగా. ఐ థింక్ రజాకార్ డిజర్వ్స్ అ సిరీస్. ఆ డీటెయిలింగ్ చాలా అవసరం. కిషన్ బాగ్ పేరు ఎందుకు వచ్చిందంటే, కిషన్ ప్రసాద్ అని ఆయన 6th నిజాం దగ్గర ఇక్కడ ఆఫీసర్, అతని పేరు మీద కిషన్ బాగ్ అని వచ్చింది. 6th నిజాం కొంచెం పాజిటివ్ లక్షణాలు ఉన్న అతను నిజానికి చెప్పాలంటే ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది ఆయనే. కానీ ఆయన చేసిన మంచి వల్ల ఇది ఎవరు గుర్తించలేకపోయారు. అతని పేరు, అందుకనే అతని పేరు మీద కిషన్ బాగ్ అని పెట్టాడు, ఆయన పెట్టిన పేర్లు అవన్నీ. కానీ మీరు అన్నట్టు ఈ భారతీ సాంగ్ తర్వాత అదే చెప్పబోయింది, మీరు చెప్పండి, మీరు ఆస్క్ క్వశ్చన్. అదే దాని గురించి చెప్తున్నా. కాంప్లిమెంట్స్ అయితే మీ ఫ్యామిలీ నుంచి ఓకే, బట్ పబ్లిక్ నుంచి ఒక వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ అన్సూయ గారు, మిమ్మల్ని సోషల్ మీడియాలో ఎంతమంది ట్రోల్ చేసినా, ఈవెన్ ఒక సినిమా వస్తుందంటే అందులో క్యాస్ట్లో అనసూయ ఉందంటే ఖచ్చితంగా ఫస్ట్ ట్రిగర్ ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ క్వశ్చన్ మీ దగ్గర వచ్చి ఆన్సర్ ఉంటుంది. అది ఓకే, అది నెక్స్ట్ లెవెల్ పక్కన పెట్టండి. సినిమాకి వేరియేషన్ చూపించినా కూడా కొన్ని సినిమాలు మనం చేసేటప్పుడు ఇక్కడ ఉండిపోతాయి. నిజంగా ఈ క్యారెక్టర్ చూస్తే ఒక్క సాంగ్లోనే మీరు మాకు అనసూయ ఈ సినిమాతో వేరేలాగా చూస్తుంది, మేము చూడగలుగుతాం అనే ఒక ఫీల్ మాకు వచ్చింది. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు చెప్తున్నప్పుడు ఆ 2-3 days 4 days అనుకోండి, ఆ 4 days తర్వాత మీ ట్రావెల్ ఎలా జరిగింది, మీ డే ఎలా గడిచింది? To be honest, I wanted to be a bigger part of this film.
సార్కి చెప్తున్నాను, నార్మల్గా యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొన్ని క్రైటీరియా ఉంటుంది కదా, పోస్టర్ క్యారెక్టరా లేదా ఎన్ని డేస్ ఎవరితో ఉంటుంది సీన్స్, సినిమాలో ఇక్కడ ప్లేస్మెంట్, ఆల్ దట్ కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్కొక్కరికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, 1 to 5 అట్లా. నాకున్న వాటిల్లో అన్నీ ఓకే బాగుంది, ఇట్లా ఇంపార్టెన్స్ చెప్తున్నా. దిస్ విల్ బీ ద ఫస్ట్ ఫేస్ ఆఫ్ రజాకార్, ఫస్ట్ రిలీజ్ అయ్యేది లుక్ ఇదే ఉంటుంది అని చెప్పారు. కరెక్టే, ఆయన ఏం చెప్పారో అదే చేశారు. మాట తప్పని నరేటర్స్ చాలా తక్కువ మంది ఉంటారు అందులో. ఆయన డెబ్యూకే ఇలా దట్ ఆనెస్టీ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా మంది ట్రై చేస్తారు కానీ ఏదో ఒకటి అడ్డంకులు వస్తుంటాయి, వాటికి లొంగాల్సి వస్తుంది. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ విత్ హిమ్, థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు. ఆయన కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. మా అంజీ గారు అయినా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ద టీమ్ హ్యాస్ ఫోకస్డ్. వాళ్ళకి తెలుసు ఈ సినిమా అంటే ఏంటి. అది ఇప్పుడంటే పాట హిట్ అయింది, ట్రైలర్ హిట్ అయింది, వాళ్ళు ఇదంతా కాకముందు ఒక ధైర్యం చేశారు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ పల్టీ కొట్టే బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సులు కూడా బాగా ఉన్నాయి. కానీ అయినా కూడా అవన్నీ వాళ్ళ లోపల్ ఫియర్ని తట్టుకొని, బయట నుంచి ప్రెషర్ని తట్టుకొని ఇక్కడ దాకా తీసుకురావడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఆ తర్వాతే మేమందరూ ఆర్టిస్టులు తర్వాత వచ్చి ఇంకా కేక్ వాకింగ్ చేసినట్టే అయిపోతుంది ఆల్మోస్ట్. వాళ్ళు పడ్డ కష్టంలో వీ కమ్ ఇన్ ద లాస్ట్. ఇంకా సో వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్, ఈ పాటకి నాకు వచ్చిన అప్రిసియేషన్ ఎవ్రీబడి ఎలా అయితే రైట్ ఫ్రమ్ మై బొట్టు, కట్టు, కాసుల పేరు, నడుం పైన కట్టడం, అది ఆ కలర్, ఎవ్రీథింగ్, గంధం రాయడం. ఇప్పుడు పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ చేసినప్పుడు గౌరమ్మని చేస్తాం కదా, అలా నన్ను అలా పోల్చారు. ఎవరైతే నన్ను అనరాని మాటలు అన్నారో వాళ్ళే అని చెప్పలేను, ఎక్కడైతే నేను అనరాని మాటలని ఫేస్ చేశానో అక్కడి నుంచి నేను అప్రిసియేషన్ ఫేస్ చేశాను. ఆ క్యారెక్టర్ చేసిందేనే, ఇది కూడా నేనే. రెండింటినీ నేను నమ్మాను. బట్ కొన్ని లోపల ఇప్పుడు నా మొహన్లో ఈ పోస్టర్లో కూడా ఐ ఫెల్ట్, సో వేర్ ఎవర్ వీ వర్ షూటింగ్ ఐ ఫెల్ట్ దే వర్ విత్ మీ, హూ ఎవర్ ఫేస్డ్ దెమ్. ఇదేదో సినిమా లాంగ్వేజో ఏదో అలా మాట్లాడుతున్నాను కాదు. ఎవ్రీ టైం నేను రజాకార్ ప్రమోషన్స్కి ఎప్పుడైనా వచ్చినా, నేను వచ్చేటప్పుడు, నేను మేకప్కి కూర్చున్నప్పుడు సమ్వేర్ పొలిటికల్ కనెక్షన్స్ అది ఇది, మా ప్రొడ్యూసర్ గారు ఈజ్ అ పొలిటీషియన్, ఇట్స్ హిస్ ప్రొఫెషన్. ఇప్పుడు నేను ఎంబీఏ చేస్తున్నాను, దట్స్ నథింగ్ టు డూ విత్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఒక్కొక్కటి ప్యారలల్ లైఫ్స్ ఉంటాయి కదా. నేను జాగ్రత్త మాట్లాడాలి, అనవసరంగా ఇక్కడక్కడ నేను ఎవరికి ప్రాబ్లం అవ్వకూడదు అని అనుకుంటాను. కానీ when I come, I feel so confident. There's something about the atmosphere about Razakar film and team. నాకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ కానివ్వండి, ధైర్యం, కరేజ్ కానివ్వండి, అండ్ వెరీ సెటిలింగ్ ఐ ఫీల్. ఏదో కంగారుగా ఉంటుంది, నేను హాయిగా ఉంటాను. నాకు నేనే అనిపిస్తాను ప్రతిసారి నేను తెగ టెన్షన్ పడిపోయేదాన్ని. ఇందులో లేదు నాకు. చాలా ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఐఎమ్ సరౌండెడ్ బై వెరీ సెటిలింగ్ పీపుల్ బికాస్ ఎవ్రీబడి నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ చేసింది ఇది ఏదో ఇది ఎలక్షన్స్ వస్తున్నాయని అంటారు ఎవరో, లేకపోతే మతాలకు ఏదో చేస్తున్నారు. అయినా కానీ నాకు ఎందుకో నార్మల్గా నేను ఆఫ్టర్ డూయింగ్ అ షో కాల్డ్ జబర్దస్త్ ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ అప్రిసియేషన్ కానివ్వండి, నెగటివ్ ఫీడ్బ్యాక్ కానివ్వండి. సో ఐ ఆల్వేస్ బీన్ ఐఎమ్ అ వెరీ హ్యాపీ, ఐ హవ్ బీన్ అ వెరీ హ్యాపీ కిడ్, వెరీ కేర్ ఫ్రీ. అందుకే నేను ఏం మాట్లాడాలో తెలియకుండా మొదట్లో కూడా చాలా నోరు దొరికిపోయింది నాకు. అసలు మెల్లిమెల్లిగా తెలుసుకుంటున్నాను కదా. దిస్ ఫిల్మ్ నాకు అసలు ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఇన్ రీసెంట్ టైమ్స్, బట్ నాకు అసలు అనిపించనే లేదు. ఎందుకంటే ఆనెస్టీ ఉంది ఈ సినిమాలో. ఏదో కలగపులుగుని చేసి లేదు, ఏదో మిర్చి మసాలా యాడ్ చేయాల, ఉన్నది ఉన్నట్టు. ఇట్స్ ఫ్రమ్ ద బుక్స్, ఫ్రమ్ అవర్ హిస్టరీ. లైక్ ఎవరైతే ఎక్స్పీరియన్స్తో రాశారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీస్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ యాటా సార్ హెస్ డన్. ఇట్స్ రెస్పాన్సిబుల్ వర్క్ ఆఫ్ ఆర్ట్ రజాకార్ అనేది. అండ్ ఈ సినిమాకి అన్నీ చాలా బాగా యాడ్ అయినాయి సార్. ఎస్పెషల్లీ కథ మీరు రాసుకోవడం ఎంత ఒక మంచి కాన్ఫ్లిక్ట్, ఆ కథకు తగ్గట్టు ప్రాణం పోసేది మ్యూజిక్ అని చెప్పొచ్చు. బీమ్స్ గారు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అసలు ఒక్కొక్క ట్రైలర్ వెళ్ళేటప్పుడు ఆ బీజియం పడుతుంటే ఒక రకంగా లోపల ఒక ఇంటెన్స్ వచ్చేస్తుంది సార్. ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ఒక ఇంటెన్స్ అయితే వస్తుంది. సో బీమ్స్ గురించి ఏం చెప్తారు సార్? బీమ్స్ గారు మామూలుగా ఇది కూడా ప్రొఫెషనల్గా ఓకే, అతను ఆల్రెడీ ప్రూవ్డ్ చెప్పాలి. ఇక్కడికి వచ్చే టైంకి ఏంటంటే తను కూడా స్వతహాగా
అందులోంచి బయటకు వచ్చినాడు, సేమ్ బ్లడ్ మళ్ళీ. సేమ్ వాళ్ళ తాతయ్య, భీమ్స్ వాళ్ళ తాతయ్య ఈరియా నాయక్, ఆయన్ని వాళ్ళ ఊర్లో పట్టుకొని చంపేశారు రజాకారులు. భీమ్స్ని పిలిచినప్పుడు ఫస్ట్ రూమ్కు నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఏమేమి సినిమాలు చేస్తున్నాం సార్, ఒక 12 సినిమాలు చేస్తున్నాం, ఇట్లా కూర్చున్నాడు. అన్న తర్వాత సరే ఏం చెప్పిన తర్వాత మీరేం మన సినిమా పేరు ఏంటి సార్ అన్నాడు. రజాకారన్ సార్ అన్నాడు. అర్థం కాదు కదా, కోపంతో ఉన్నాడు. నాకు వచ్చిన 12 సినిమాల్లో 13వ సినిమా అనుకున్నాడు తప్ప రజాకారన్ అనగానే సరే అన్నాడు. రజాకారన్ అనగానే చేస్తున్నావు అంటే లేచి ప్యాంట్ సర్దుకొని ఒక అనగూడని మాట్లాడి అని, ఎందుకు చేయండి సార్, నేను చేస్తాను, మా తాతను చంపారు సార్, వాళ్ళు మా తాతను నిర్దాక్షిణ్యంగా చంపారు సార్, మా నాన్నమ్మ ఏడుస్తూ చెప్తా సార్ నాకు ఆ విషయం ఎట్లా చంపారో అని ఒక కొన్ని మాటలు మాట్లాడి అప్పుడు వర్క్లోకి దిగాడు. అతను కసితో చేస్తున్నాడు. ఆర్ఆర్కి నేను సాంగ్స్ మీరు విన్నారు, మీకు అర్థమైపోయింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజు స్టేజ్ మీద బోర్న ఏడ్చేశాడు. అతను మన పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా అన్నప్పుడు అటు తిరిగి ఏడుస్తూనే ఉన్నాడు. ఇద్దరు అశోక్ అన్న వాళ్ళ అమ్మ నాన్న హనుమంత్ గారు ఆవిడ, ఇతను ఇది. అందుకని అతనికి ఇప్పుడు ఎన్ని రోజులైంది, నేను 2 months అయింది ఆర్ఆర్కి ఇచ్చి. నేను 2 reelsే చూసా. 2 reels కూడా నిన్న చూసా. ఏంటి సార్, లేదు నేను సాటిస్ఫై అవ్వాలని ఎక్కడెక్కడో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ని చేపిస్తున్నాడు. 2 reels నేను చూస్తూ ఉంటే మామూలు ఆ థియేటర్కి అన్నపూర్ణాలే కానీ ఇంకో థియేటర్కి ఎకాస్టిక్ లేదు, బయటికి సౌండ్ వినిపిస్తుంటే ఇది 2nd floorలో ఉంటుంది. ఒక 5 వచ్చి అక్కడ నిల్చున్నారు. మన సింగర్ సింహ గారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని సింహ గారు నిన్న సార్ ఒక్కసారి నేను చూస్తాను సార్ రిక్వెస్ట్ చేశాడు ఆయన. సింహ గారు అనగానే చూపించగానే ఆఫ్ చేసిన లేవట్లేడు, అలా కూర్చున్నాడు. లేవట్లేదు కూర్చున్నాడు. ఏంటి సార్ ఇట్లా చూపించి వదిలేశారు అని ఆయన కళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సో అంత కసితో అంత ఇన్వాల్వ్ అయి చేస్తున్నాడు భీమ్స్. అతను ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు, డౌటే లేదు. ఏంటి సార్, ఊర్లలో ఆటో డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా భీమ్స్ నేమ్ తెలుసు బికాస్ ఆఫ్ బలగం. అంత బలగాన్ని పెంచేసుకున్నాడు ఆయన బేసిక్గా. నిజంగా ఇలాంటి ఒక సోల్ ఉన్నటువంటి ఫిలింకి ఆయన సోల్ పెట్టి చేస్తేనే అంత మ్యూజిక్ వస్తుంది. మీరు అంత బాగా చెప్తున్నారంటే ఆయన చెప్తున్నాను ట్రైలర్ ఎండ్లో ఒక చిన్న బీజం పడుతుంది సార్, దాన్ని నెక్స్ట్ లెవెల్ చూపించేశారు ఆయన. ఆ ఇంటెన్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అసలు పిచ్చోడ్లేక చేస్తున్నారు, ఒక మాటలు చెప్పాలి. అక్కడే తిరుక్కుంటూ ఆలోచించుకుంటూ ఏదైనా డౌట్ రాదు గురూజీ ఇది అనుకుంటున్నా, ఓకే మళ్ళీ వెళ్ళిపోయి చాలా చేస్తున్నాడు. నో డౌట్ దీని తర్వాత తను ఒక నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అంతే. ఓకే. అండ్ అనసూయ గారు, మనం ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుకోవాలి. అండ్ నారాయణ రెడ్డి గారు, సో ఆయన యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన ప్రొఫెషన్ కొంచెం పక్కన పెడితే యాజ్ ఎ పర్సన్ ఎంతోమందికి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మాట్లాడుకోవాలి మన సినిమా ద్వారా. ప్రొడ్యూసర్గా మనకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు, కానీ ఎంతోమంది పిల్లల్ని చదివిస్తున్నారు. ఆల్మోస్ట్ 660 మెంబర్స్కి జాబ్స్ అందించడం కానీ, కోవిడ్ టైంలో చాలామందికి ఫుడ్ డొనేట్ చేయడం కానీ, ఒక ఫౌండేషన్ ద్వారా తను ఏదైతే చేయగలరో ఆ సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు యాజ్ ఎ పర్సన్. అండ్ ప్రెస్ మీట్లో కూడా మీరు ఇందులో ఒక పార్ట్ ఆఫ్ మెంబర్ అయినందుకు అనసూయ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో ఆయనతో కావచ్చు టీం అందరితో ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మన ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ లైక్ చాలామంది ప్రమోషన్స్ ఇలా ఇంటర్వ్యూస్లో కాంప్రమైజ్ అవ్వలేదు అంటారు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఎవ్రీ డే ఇట్స్ బీన్ అ లర్నింగ్ వెన్ ఎవర్ వీ సిట్ టుగెదర్. ఈరోజే ఒక విషయం మాట్లాడుకున్నాం అబౌట్ దెర్ వాజ్ అ సీన్, వెహికల్ ఒకటి వాడాలి అండ్ లైక్ వీ హ్యాడ్ రెస్ట్రిక్షన్, అవుట్ సైడ్ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. లైక్ ఒక పర్టికులర్ చోట సీన్ జరుగుతుందంటే ఏదో ఒకటి చేసి ఆపించే రకంగా సంథింగ్ ఆల్ ర్యాండమ్ థింగ్స్, ఏదో టైంకి అది రాకపోవడం, చాలా సినిమా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. బయట వాళ్ళు కావాలని పెట్టిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవన్నీ తట్టుకుని వెళ్ళాలి. డైరెక్టర్స్ సమ్ టైమ్స్ 2 units దగ్గర చేయాల్సి వచ్చేది, లైక్ 2 చోట్ల షూట్స్ జరుగుతున్నప్పుడు ఏడీలు కానీ. వన్ ఆఫ్ దోస్ సీన్స్ దే హ్యాడ్ టు యూజ్ అ వెహికల్, ఒక జీప్ ఆడాల్సి వచ్చింది. అండ్ it was a vehicle that is from the 2000s.
నారాయణ రెడ్డి గారు ఇస్ సో పర్టిక్యులర్. అంటే మీరు అన్నట్టు సేవలు ఏదైతే చేస్తున్నారో, రజాకార్ సినిమా మనందరికీ చూపించడం ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ హిస్ లైఫ్. ఐఎమ్ టెలింగ్ యూ దట్స్ ద బిగ్గెస్ట్ సర్వీస్ హీ కెన్ డూ. అదో పెద్ద సేవనే అనుకోవాలి, బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ దాన్ని ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా, ఎలాంటి బ్లండర్ లేకుండా, అంటే ఆర్గానిక్గా ఆథెంటిక్గా ఉండాలి అంటే యాజ్ ఇట్ ఈస్ చూపించాలి. ఫ్రెండ్ ఆ టైంలో ఈ బండి ఎక్కడ ఉంది, లేదు అలాంటిదే కావాలని ఆల్మోస్ట్ ఐ థింక్ ఫ్యూ lakhs of rupees జరిగిన షూట్ అదంతా రీల్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా చేశారు అన్నమాట. సో దట్ ఆ డిస్కనెక్షన్ ఉండకూడదని. యూనో దిస్ ఇస్ స్మాల్ ఎగ్జాంపుల్. మీకు అర్థమయ్యే ఉంటుంది నారాయణ రెడ్డి గారు ఎంతో పర్టికులర్గా తీశారు. అండ్ విత్ నో కాంప్రమైజ్ అంటే ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నో కాంప్రమైజ్. Not because one dress is torn, not because some random actor is not, atla kaadu, you know. తర్వాత ఫౌండేషన్ గురించి అన్నారు కదా, దాదాపు ఫౌండేషన్స్ అందరు కొంచెం పెడతారు, సేవ చేసే భావం మన వాళ్ళు చాలా ఉంది. ఇతని విషయానికి వస్తే ప్రపంచంలో ఏ ఫౌండేషన్లో జరిగిన ఒక ఇది జరిగింది. సార్ దగ్గర, సార్ ఫౌండేషన్లో సార్ చదివించిన 74 మంది స్టూడెంట్స్ ఒకేసారి పోలీస్ డిపార్ట్మెంట్స్ కానిస్టేబుల్స్ ఎస్ఐలు అయ్యారు మొన్ననే, పోయిన సంవత్సరం. 74 మెంబర్స్ ఎట్ ఎ టైం. అది ఒక గొప్ప విషయం ఆయన ఫౌండేషన్ డైరెక్టర్ చేసేది. సేమ్ ఈ రజాకార్ విషయంలో కూడా మేడం చెప్పినట్టు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఎక్కడ మా మేనేజర్స్ రాంగ్ వెహికల్స్ తెస్తే అది తక్కువ మార్పిచ్చేశారు. 6 lakhs అట్లా ఆయనకు. అంటే ఏదైనా ఏ వర్క్ చేసినా కూడా మనం ఇది చేస్తామంటే పర్ఫెక్ట్గా ఉండాలి, ఇది చేస్తామా తూతు మంత్రంగా ఉండకూడదు అనేది ఆయన స్వభావం. అలా చెప్పి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన వచ్చుంటే తెలియని కూడా తెలిసేది కదా, కామ్గా ఒక చోటు కూర్చుని అందరి వర్క్ చూసి. అండ్ he is not conducive at all to compliment or to say you've done a good job, or he doesn't mince his words. ఇలా నాలుగు ఖర్చుకోవడం లేదు, బాగాలేదంటే బాగాలేదు, బాగుంది, ముక్కుసూటి. ఈ టీంలో అందరూ అంతే అంటారు కదా. సో సినిమా కూడా అలాగే ఉంటుంది, స్ట్రైట్ ఆన్ ద ఫేస్. నో హిడెన్ థింగ్స్, నథింగ్, నో కండిషన్స్ అప్లైడ్, నథింగ్. ఇట్స్ యాజ్ ఇట్ ఈస్ అలా. అండ్ ఐమ్ టెలింగ్ యూ, ఎవ్రీబడి ఎవరైతే ఇక్కడ వాళ్ళ రూట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు, ఎవరైతే అపోజ్ కూడా చేస్తున్నారో ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని, వాళ్ళందరూ కూడా ఏడవకపోతే నా పేరు మార్చేయాలి. 1000%. ఓకే, ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఖచ్చితంగా సినిమా చూస్తారు ఇప్పుడు. చూడాలి. వాళ్ళు ఏదో దెప్పిపోవడానికి చూస్తారు. సూపర్. ఐఎమ్ టెలింగ్ యూ, ఓకే, ఇట్స్ సో, ఎంత కడవా సచ్ అంటారు కదా, తప్పించుకోలేరు అనమాట. యూ కాంట్ సే నో టు థింగ్స్ దట్ హ్యావ్ బీన్ యువర్ పాస్ట్. మీరు పాస్ట్లో వెళ్ళి ఏం గెలుపుతారు, ఏం చేయలేదు, అది జరిగింది, మార్చడానికి లేదు. అవును, కెమెరా ముందు ఏదో మాట్లాడాల్సి వచ్చినా వెనక్కి వెళ్ళి ఏడుస్తారు మళ్ళీ. డెఫినెట్గా. ఓకే సార్, సో సినిమాకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మాట్లాడేసుకున్నాం. చాలా అమేజింగ్ కాస్ట్. నాకు సీన్ కాసిం రజ్వీ క్యారెక్టర్, ఆయన హీ వాజ్ అ మెయిన్. నిజాంకి కాసిం రజ్వీ అనే క్యారెక్టర్ మన రాజార్జున్ గారు చేశారు. ఏదైనా ఇక్కడ ఉన్నారు, ఇందులో లేరా దేవా? ఓకే, మెయిన్ అది ఉన్నారు కదా అక్కడ. ఫ్యాంటాస్టిక్ యాక్టర్, వీళ్ళందరూ థియేటర్ యాక్టర్స్. అసలు సార్ కాస్టింగ్ ఏమో కానీ నేనేమో వీళ్ళ మధ్యలో ఉన్నానంటే పర్లేదు, నాకు సీన్ ఉందనే కలిగించాను. ఈయన మకరంద్ గారు, మకరంద్ గారు అసలు ఏక్ నిరంజన్ తర్వాత చాలా క్యారెక్టర్స్, అది ఎప్పుడు ఉండిపోతుంది సార్. ఆయన పిలవంగానే మనకు వెంటనే ఏక్ నిరంజన్ మాత్రమే గుర్తొస్తుంది. ఆ తర్వాత ఎస్పెషల్ చూసాను ఆయన సర్ఫరోష్ అండ్ స్వదేశ్ అండ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్. డర్నా మనానే అమ్మ బాబోయ్ చేసేవారు ఆయన. అమేజింగ్ ఫిల్మ్స్ అండ్ ఇట్స్ గ్రేట్ దట్ హీఈస్ అ పార్ట్. ఈ రోజే ఫస్ట్ టైం ఆయన కలిసాను కూడా, ఈ రోజు ప్రెస్ మీట్ లో. కొంచెం లిటిల్ ఫ్యాన్ మూమెంట్ హ్యాపెండ్ ఫర్ మీ. ఐ కాంట్ బిలీవ్ హిస్ 57. వాట్ ఇన్స్పైరింగ్ పీపుల్. ఈయన సార్ ఇప్పుడే చెప్తున్నారు, పటేల్, ఎవ్రీబడీస్ తేజ్ సప్రూ గారు సీనియర్ హిందీ ఆర్టిస్ట్, బాలీవుడ్ ఆర్టిస్ట్. అతను ఒకప్పుడు హీరో కూడా చేశాడు అతను బాలీవుడ్ లో. అసలు వేదిక గారిని కూడా నేను కాల్ చేసి కూడా చెప్పా, సార్ ఏంటి ఇవిడ వేదిక గారా, అసలు నార్మల్గా షీ లుక్స్ లైక్ అ డాల్ నార్మలీ. నేను నాకు ఒక 2 సెకండ్లు పట్టింది ఎవరు ఏమే అని. వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే,
సో సార్ ఒక చిన్న స్పెషల్ రౌండ్, ఎందుకంటే మన ఇంటర్వ్యూనే మన సినిమానే ఒక ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాము. సో ఒక లాస్ట్ ఎండింగ్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి బికాస్ ఆఫ్ అనసూయ గారు ఉన్నారు కాబట్టి. సో ఫ్యాన్స్ కింద వెయిట్ అవుతారు ఏం చేద్దామా, ఏం కమెంట్ పెడదాం అన్నట్టు. సో మనం ఒక 5 minutes లో ఒక ఫుల్ ఫన్ గా చేద్దాం అనమాట. స్టార్ట్ విత్ యూ, మీ నుంచే స్టార్ట్ చేస్తాను సార్. సో కానీ చాలా వెరీ జెన్యున్ గా చెప్పాలన్నమాట, స్ట్రైట్ ఫార్వర్డ్, మనందరం స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, అంతే కదా. ఓకే డన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా బ్లడ్ కూడా ఏ పాజిటివ్ అవద్దు సార్, బ్లడ్ కూడా చెప్పేస్తారా? ఆల్వేస్ పాజిటివ్. ఓకే, ఆల్వేస్ పాజిటివ్. ఇజ్జత్ కా సవాల్, రజాకార్ ఎంత పచ్చి నిజం చెప్పాం మేము, ఇప్పుడు పచ్చి నిజాలే చెప్తారా? ఓకే డన్. సో ఫస్ట్ సార్ మీ నుంచే, ఈ అనసూయ గారి క్యారెక్టర్ ఫస్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ కాల్ అనసూయ గారికే చేశారా, ఎవరికన్నా చేసి తర్వాత అనసూయ గారికి? ఓపెన్ గా చెప్తున్నాను, ఇద్దరిని అనుకున్నాను. ఓపెన్, మర్చిపోవడానికి లేదు, ఓపెన్ అనుకున్నాను, ఇద్దరిని అనుకున్నాను. ఆ మొదటి పేరు నేను చెప్పను, అంటే మొదటి మీన్స్ మిస్ అయిన పేరు నేను చెప్పను, ఇద్దరిని అనుకున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటన్నామందమ్మా, చిన్న సినిమాల్లో ఆప్షన్ మీరు రాసుకోవాల్సి వస్తుంది, వెతుక్కోవాల్సి వస్తుంది. ఎవరు బిజీ ఏంటో తెలియదు, ఎవరు ఏంటో తెలీదు. ఇద్దరిని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒక వ్యక్తి మిస్ అయ్యారు, తన బ్యాడ్ లక్. బట్ నా విషయానికి వస్తే అనసూయ గారిని మిస్ అవ్వద్దని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను మిస్ అయినా కూడా వెంటబడి అనిల్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడు తన షో చేస్తూ ఉంటే అనిల్ ఒకసారి నేనని చెప్పు, నేను తనకు తెలుసు కానీ ఇంత ఇదిగా తెలియదు కాబట్టి ఓకే స్ట్రైట్ రూట్ కుదరదు అని ఈ రూట్ నుంచి వెళ్ళిపోయి నాకు అనసూయ గారే కావాలి అని మైతరత్వం మన మేనేజర్తో అయినట్టు స్ట్రైట్ అదే కదా, మీకు అఫీషియల్ రూట్ ఇదే కదా. మేనేజర్ టు మేనేజర్, కంపెనీ టు వాళ్ళ మేనేజర్ మాట్లాడుకుంటారు, అది అవ్వట్లేదు ఎందుకంటే తనకు తెలీదు. ఏదో సబ్జెక్ట్ అంటున్నారు. ఏదేమైనా నేను డెబ్యూ డైరెక్టర్ని, మేము టీవీగా పరిచయమే అయినప్పటికీ కొంచెం తను ఇప్పుడు పుష్ప అవన్నీ చేసిన తర్వాత ఉంటుంది, తన ఎవరికైనా ఇంకా డెవలప్ అవ్వాలని ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ఉండదు కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే తన దాకా వెళ్ళకపోవచ్చు, ఆ విషయం కరెక్ట్గా ఆ విషయం తన దాకా వెళ్ళకపోవచ్చు. అందుకే నేను ఒకటే చెప్పిన తర్వాత మా అనిల్ ఏం చేశాడంటే ఇమీడియట్గా కాల్ కలిపి నేను ఇప్పుడే మాట్లాడుతాను, తనతో మాట్లాడిన తర్వాత నేను ఒకటే అమ్మా నాకు 10 నిమిషాలు టైం, నేను మీకు పాట పంపిస్తాను, ఆ పాట విను. అప్పుడు మా వాళ్ళు ఏం చేసి అప్పుడు జస్ట్ ఒక 30% షూటింగ్ అయింది, దాన్ని ఒక షోరీల్లో కట్ చేశారు. ఎంతవరకు ఎవరు పంపించలేదు, మీకు పంపిస్తాను. అవి 2 చూస్తే మీరే నాకు ఫోన్ చేస్తారన్న చెప్పాను. అనగా మనసులో మా వీడోడు అనుకుందామో నాకు తెలియదు, నేనే ఫోన్ చేస్తాను అనుకుందామో నాకు తెలియదు కానీ ఇదే మా పదం చెప్పా, మీరే నాకు ఫోన్ చేస్తారు అవి 2 చూస్తే, మీరు చేస్తాను సార్ అంటారన్న. అన్న తర్వాత అయిపోయిన తర్వాత నైట్ అనిల్ ఫోన్ చేశాడు, చాలా పాజిటివ్గా ఉన్నారు ఆవిడ, రేపు మాట్లాడుతుంది మీతో అని చెప్పి. నెక్స్ట్ డే సార్ నేను జిమ్కి వెళ్తున్నా, జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతాను మెసేజ్ పెట్టారు అని చెప్పిన తర్వాత ఓకే అమ్మా నేను ఆన్సర్ చేసిన తర్వాత సార్ సాయంత్రం మా ఆఫీస్లో, మా ఇంటి దగ్గరనే వాళ్ళ ఆఫీస్లో ఒక 10 minutes 4కి ఎలా కలుస్తాం. అట్లా ఇంత ప్రయత్నం చేశానంటే అనసూయ గారు కావాలని ఎంత అనుకున్నానో నాకు అర్థమయ్యే ఉంటుంది. చెప్పాను కదా మా నల్లగొండ ఆడబిడ్డ ఎలా వదులుకుంటాను నేను, అది విషయం. ఓకే డన్. సో ఫస్ట్ డే ఫస్ట్ షాట్లో అనసూయ గారు ఆ షాట్ ఏదైతే ఆవిడ చెప్తున్నప్పుడు, ఆమెను మానిటర్లో చూసి యాక్షన్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ ఎలా అనిపించింది? ఎందుకంటే అనసూయ గారు ఏంటనేది బిఫోర్ తెలుసు మనం, అంటే ఒక ఎంటర్టైనర్గా మంచి యాక్టర్గా. కమింగ్ మీ ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ షాట్ అప్పుడు మీ ఆ మైండ్లో స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటి? నాకు అక్కడ కాదు, నేను ఆ రోజు 2 యూనిట్లు చేస్తున్నాను. ఓకే, డే ఫిలిం సిటీలో చేయాలి, నైట్ తన సాంగ్ చేయడానికి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నేను ఈ టెన్షన్లో ఉన్న, తొందర ఫినిష్ చేసుకుని వెళ్దామని. అక్కడ మేడం ఉన్నారు, సుచిత్ర మేడం ఉన్నారు, అయినా నాకు ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఫస్ట్ తనకు తానే నేను అట సార్తో మాట్లాడాలి, నా లుక్ ఎలా ఉంటుంది, వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేయగా నా గెటప్లో కనిపించారు. ఫస్ట్ అటు మనం ఎంతో కెమెరా కన్నుతో చూసామంటాం కదా, నేను వీడియో కాల్లో చూశాను. చూసి ఆవిడ రెడీ అయినాక సార్ ఇది ఓకేనా, ఇది ఓకేనా, మీరు రాలేదు నాకు టెన్షన్, ఆవిడ ఆరాటం చూసి నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేలోపు దాదాపు 8:30 అయింది. అప్పటికి లైటింగ్ అవుతుంది, అంతా అవుతుంది. చూసిన తర్వాత ఆవిడ మొత్తం రెడీ అయింది. నిజంగా చెప్పాలంటే ఆ 2 యూనిట్లు అవ్వడం వల్ల 2 యూనిట్లలో కూడా అక్కడ ఒక 300 మెంబర్స్, ఇక్కడ ఒక 400 మెంబర్స్. ఆ రోజు వాళ్ళకు ప్రొడక్షన్ కూడా మేనేజ్ చేయడం అవ్వట్లే, కొన్ని అందినాయి కొన్ని అందలేదు. బట్ తన ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకొని తను ఒక మా తెలంగాణ ముత్యాలమ్మ లాగా తయారై వచ్చిన తర్వాత నా మనసులో నేను దండం పెట్టుకున్నా అంతే. అది మళ్ళీ సాంగ్ రిలీజ్ అవ్వగానే పెద్ద పెద్ద వాళ్ళ నుంచి వచ్చిన అప్రిషియేషన్స్, అనసూయ గారిని బాగా చూపించావయ్యా, అనసూయ గారు కొత్తగా కనిపించారయ్యా అని చెబుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అది జరిగింది.
కదా మేడం కూడా Tavita, అంటే I didn't have to ask. Tavita, Sukumar Gari wife, she without asking she's also from here, Telangana Tanagala. So like I said, everybody connect. అదేంటంటే ఇంకా డిప్లొమసీ ఉండదు, లౌక్యంగా ఇది పొలిటికలీ కరెక్ట్ ఉండదు ఈ సినిమా. ఐఎమ్ టెలింగ్ యూ, అది ద ఒరిజినల్ బ్లడ్ ఎవరిదైతే ఉందో ఇక్కడ పడిన బ్లడ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా బయట పడుతుంది. ఓకే, ఇప్పుడు రక్తానికి రక్తం కాదు, అది ఎప్పుడో మనం చిందించిన రక్తానికి ఇప్పుడు కన్నీళ్ళు అది బేసిక్ నివాళులు దట్ వీ కెన్ గివ్ త్రూ దిస్ ఫిల్మ్. అండ్ సుక్కు సార్ సెడ్ హీ వాస్, అంటే నార్మల్గా సుక్కు సార్ చాలా తక్కువ మాట్లాడతారు అన్లెస్ హీ ఈజ్ రియలీ వెరీ కనెక్టెడ్. సార్ నేనే సార్ ఇది ఒకసారి చూడండి నా లేటెస్ట్ వర్క్, ఒకసారి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇంపార్టెంట్ చెప్పండి అని పంపిస్తే హీ చాలా టెక్స్ట్ చేశారు, ఫ్రీ ఉంటే కాల్ చేయండి అని కూడా చెప్పారు. సో ఐ కాల్ ఈ సెడ్ అమేజింగ్ వర్క్, టీమ్ వర్క్ చాలా బాగుంది, ఎవరిది మిస్ అవ్వలేదు. నా గెటప్, డైరెక్టర్కి కాంగ్రాట్స్ చెప్పండి, మ్యూజిక్, ఎవ్రీథింగ్, లిరిక్స్ చాలా బాగుందని చెప్పారు. అక్కడ సుచిత్ర మేడం కూడా, మేడంకి 3 days టైం ఇచ్చాను, నాకు 1 day పెట్టుకుని, నాకు సీన్ ఉంది కాబట్టి 3 daysలో ఆవిడ 1 second కాదు, మన భాషలో 1 frame అంటాం కదా, ఆ ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలే, ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలే. మా డైరెక్టర్ గారు ఏంటండి రాక్షసులాగా పనిచేస్తున్నారు ఆవిడ, అలా పనిచేశారు. ఆ సాంగ్ వింటుంటే పూనకాలు వచ్చేంత పని అయింది మా అందరికి, అంత బాగా చేయించారు ఆవిడ. తర్వాత సుకుమార్ గారి గురించి చెప్తుంటే, సుకుమార్ గారు సాంగ్ చూసిన తర్వాత, ఇది అయిన తర్వాత మన పక్కకి పుష్ప షూటింగ్ అవుతుంది. మా అసిస్టెంటు ఫోటో దిగడానికి వెళ్ళాడు, వెళ్ళగానే పట్టించుకోరు కదా, సార్ నేను రజాకార్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్, ఇక్కడ అని చెప్పి అతనికి ఫోటో దిగి నేను మీ డైరెక్టర్ గారిని వచ్చి కలుస్తానని చెప్పు, నేను వచ్చి రమ్మని కలవమని కాదు, ఇక్కడ చూడు అంత విజ్ఞత అంటే, నేను వచ్చి కలుస్తానని చెప్పు డైరెక్టర్ గారికి, నాకు కొంచెం ఒక 5 minutes నన్ను డిస్టర్బ్ చేస్తానని చెప్పు అని మాట్లాడారు. గొప్ప వ్యక్తి అనిపించింది నాకు అది. ఓకే, డన్. సో అండ్ 1 more లాస్ట్ క్వశ్చన్ సార్, మీకు రాఘవేంద్రరావు గారు ఆల్మోస్ట్ మీ గురించి చెప్పారు, అంటే 10 ఏళ్ళు ఆయన దగ్గర మీ వర్క్ ఎక్స్పీరియన్స్, 20 ఏళ్ళు చేస్తున్నారు. అండ్ ఇంకొక చిన్న థింగ్ ఏం చెప్పండి, బెస్ట్ థింగ్, ఎంత త్వరగా మేము టైం లిమిట్ తక్కువ ఇచ్చినా మంచి అవుట్పుట్ ఇస్తాడు సత్యనారాయణ అనే ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. వినడానికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో రాఘవేంద్రరావు గారిలో మీరు నేర్చుకున్నది ఏంటి, ఆయన ఎక్స్ జర్నీ? ఆయన నేర్పించిందే ఆయనకు నచ్చింది అంతే, అది ఆయన నేర్పించిందే. డైరెక్టర్ గారు ఏంటంటే ఎలాంటి ప్రొడ్యూసర్కైనా న్యాయం చేస్తారు, ఎలాంటి ఆర్టిస్ట్కైనా న్యాయం చేస్తారు. ఆయన నమ్ముకున్న ఆర్టిస్టు, ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసరు, ఆయన నమ్ముకున్న టెక్నీషియను ఇంతవరకు ఎక్కడనైనా మైనస్ అయింది అనేది హిస్టరీలో లేదు, ఒక్కరంటే ఒకరు కూడా లేదు. సో మా విషయంలో కూడా అలానే జరిగేది. మాకు వర్క్ బాగా పర్ఫెక్ట్ ఎలా చేయాలి అనేది మెయిన్ లేదు, మేము డైరెక్టర్ గారికి నచ్చేలాగా చేస్తే ప్రపంచానికి నచ్చుతుందని మాకు తెలుసు. సో అందులో నేను మా ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేసిన, మేము చేసిన డైరెక్టర్ గారి దగ్గర నేను సాంగ్ స్పెషలిస్టు, సాంగ్స్ నేను బాగా చేస్తానని. ఇంకోటి నాకు ఒక కర్మ ఏంటంటే, అక్కడ ఏది తక్కువ బడ్జెట్ ఉంటే అది నా చేతిలో పెట్టు, ఏటా ఇక్కడ అదే ఇది ఉందిరా, నాకు అర్థమవుతూనే ఉండదు. ఓకే, పర్టికులర్గా వచ్చింది ఫోన్ వచ్చిందంటే దానికి బడ్జెట్ తక్కువ అని. ఇంకోటి ఏంటి, ఇమీడియట్గా ఒకసారి అయితే మరీ ఇప్పుడు మన తేజ, హీరో తేజ, మన అమ్మాయి బలగంల అమ్మాయి, వీళ్ళంతా చిన్నపిల్లలు, జల చైతన్యం అని ఒక సాంగ్ చేస్తున్నాం. టోటల్గా అప్పుడు హైదరాబాద్ మొత్తం ఫ్లడ్స్ వచ్చింది, మొత్తం వర్షాలు ఇదిపోయింది, చెట్లు కూలిపోయినాయి. నాకు నెక్స్ట్ డే సాంగ్ కావాలంటారు. ఎక్కడ చేయాలి నేను? ఇమీడియట్గా మాకు హట్ ఉండేది, అక్కడ హట్లో బ్లూ మ్యాట్ కట్టి ఇక్కడ కెమెరా పెట్టి అక్కడే సాంగ్ షూట్ చేసి, మాకు మనసులో భయం వేస్తుంది, ఏంటి ఏమంటాడో ఏమో అని. మొత్తం టీం అంతా పోయింది, ఈయన తిడతాడు, అయిపోయింది అనుకున్న తర్వాత నెక్స్ట్ డే చూపించిన తర్వాత జలచంద్ర సాంగ్ చిన్నపిల్లలు ఇలా అందరూ గ్రీన్ మ్యాట్లో చేసి, అప్పటికి సీజీలు పెద్ద రాలేదు అసలు, జస్ట్ ఆవిడ్ వచ్చింది అప్పుడు, జస్ట్ 2 layers ఆవిడ ఉండేది అంతే. సాంగ్ చేసి చూపించిన తర్వాత చూసి బాగుందిరా అని లేచి వెళ్ళిపోయాడు. ఒక 2 విషయాలు చెప్తే ఇట్లాంటివి. ఒకసారి ఏం జరిగిందంటే, మేము ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేస్తున్నాం, మీకోసం అప్పుడు ఛానల్ పెడదాం అనుకున్నాం, గవర్నమెంట్ తరపున పెడదాం అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఒకేసారి 4 hours ఫిల్ చేయాలి దూరదర్శన్లో. సో 4 hours 2 hours నేను టేకప్ చేయాలి, ఇంకొక 2 hours 8 మంది వర్క్ చేస్తారు. సో నాకు టెన్షన్తో నేను చేసి టకా అడ్వాన్స్ చేసి పెట్టి ఒక 1 monthకి అడ్వాన్స్ ఎపిసోడ్స్ పెట్టుకున్నాం. 1 week తర్వాత రూల్ మారింది, ఇలా కాదు ఇలా చేయాలని.
మారిన తర్వాత ఏమైందంటే చెప్పారు, అందరినీ కూర్చోబెట్టారు మమ్మల్ని అందరినీ, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం. అప్పుడు జీకే మోహన్ గారు, జమిని కిరణ్ గారు, సురేష్ బాబు గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దత్తు గారు, అరవింద్ గారు, అందరూ కూర్చోబెట్టి ఇలా మార్చాలి అని చెప్పేశారు. నేను అప్పుడు లేచి, సార్ అందరూ 2 weeks అడ్వాన్స్లో ఉన్నారు, నేను 1 month అడ్వాన్స్లో ఉన్నా, మరి నేను ఇంకొక 1 weekలో నాది మారదు కదంటే సరే నాకు ఒకరికి వదిలేశారు. కానీ నేను ఆ విషయాన్ని మర్చిపోయి నెక్స్ట్ డే నుంచి నేను మార్చమనగా అలానే వస్తుందేంటి, నేను మార్చమనగా అలానే వస్తుందేంటి అని తిట్టి ఒకరోజు అని తీసేయండి ఇక్కడి నుంచి అన్నారు. నైట్ 9:30కి అని తీసేయండి అన్న తర్వాత మా మేనేజరు, మా అనిత ఆప్టే ఉంది కదా, మేమంతా కొలీగ్స్ అప్పుడు. అనిత ఆప్టే వచ్చి, అనిత ఆప్తే కళ్ళలో నీళ్ళు తీరుతున్నా, నేనంటే తనకు చాలా ఇష్టం ఉంది. ఏటా నిన్ను తీసేయమని చెప్పారు. ఓకే, వెంకటేశ్వర గారు మేనేజర్, వెంకటేశ్వర గారు నాకు కారు కావాలి, మా ఇంటికి వెళ్తా ఇస్తారని, జాబ్ తీసేయమని చెప్పేసి ఆయన పెట్టుకుంటారు. నాకు కారు కావాలి తీసేయమన్నారు కదా, 3 రోజులు నాకు రెస్ట్ దొరికింది, ఇంటికి వెళ్ళి వస్తా, కారు ఇస్తారా లేదా అన్న. వాళ్ళు షాక్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మన విశ్వం అని ఒక లెసన్ ఉంటుంది మా 6th classలో అప్పుడు ఉండే యూనివర్సిటీ. అందులో విశ్వం లెసన్ చెప్తుంటే జనాలకు ఎలా రీచ్ అవ్వాలి, ఈ లెసన్ ఒక విశ్వం గురించి తెలిస్తే ఏం తెలుస్తుంది చిన్నపిల్లలకు, 6th class పిల్లలకి అన్న ఆలోచన వచ్చి అప్పుడు లతా మంగేష్కర్ సాంగ్ వచ్చింది, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంట. ఆ సాంగ్కి దీన్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించి, ఆవిడ పేరు ఎవరు, ఆమె కల్పనా చావ్లా గారు 75 days యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడ ప్రయోగాలు చేసి 75 days ఫస్ట్ టైం ఇక్కడ యూనివర్సిటీ నుంచి వెనక్కి వస్తుంటే భూమికి దగ్గరికి ఇంకొస్తారంటూ మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంటే బ్లాస్ట్ అయింది, రాకెట్ అందరు చచ్చిపోయారు. దాన్ని అందులోకి ఇంక్లూడ్ చేసి ఆమె పేరు కల్పనా చావ్లా, భారత కీర్తి పతాకాన్ని గగనతలంపై రెపరెపలాడించిన ఆదర్శ మహిళ అని ఒక బేస్ వాయిస్ ఓవర్ చెప్పేసి దానికి బ్యాక్గ్రౌండ్ కల్పనా చావ్లా సాంగ్ పెట్టి అది చేస్తే వెంట్రుకలు నిక్కపడుస్తున్నాయి. అందులో ఇంకొకటి ఏం చేశానంటే చెప్పొచ్చో చెప్పకూడదు, ఆ ఎండ్లో వాళ్ళకి నివాళులు అర్పించిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారికి కూడా నిజానికి ఆయన అర్పించారు, మర్చిపోయారు, ఫోటో పెట్టి ఆయన కూడా అర్పిస్తున్నట్టుగా పెట్టారు. అప్పుడు కోళ్ళ శివప్రసాద్ గారు, మినిస్టరు బాబు మోహన్ గారు, దేవేంద్ర గౌడ్ గారు వచ్చి చూసి ఎంత బాగా చేయించారు డైరెక్టర్ గారు అన్నారు. ఎక్కడికి వెళ్ళాడు ఇమీడియట్గా, నేను ఊర్లో లేను, తను పిలిపించండి అన్నగానే పిలిపించిన తర్వాత అక్కడ తిరుగుతున్నారు. నేను అక్కడ స్ప్లెండర్ ఉండేది, నాకు అలా వచ్చి అక్కడ పెట్టి ఆయన చూసి అక్కడ మా హాట్లోకి వెళ్ళిపోతున్నా, అలిగాను నేను అటు వెళ్ళిపోతున్నా, రే ఎక్కడా అన్నారు. అన్న తర్వాత వెళ్ళి చూసా, బాగా చేసేవరా వెంట్రుకలు లెక్కపొచ్చినాయి అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకక్కడి నుంచి అది అయిపోయింది. తర్వాత 2004 ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్కి ఇదొక విషయం చెప్పి ముగించేస్తా. తెల్లవారితే January 1st కొత్త సంవత్సరం వస్తుంది, సాంగ్ చేయాలి. సురేష్ బాబు గారు నేను మొత్తం ఎక్విప్మెంట్ ఇస్తా అంటారు, అరవింద్ గారు నీకు ఎంత డబ్బులు కావాలంటారు, దత్తు గారు ఏ ప్లేస్కి వెళ్తావయ్యా చేసుకో అన్నారు, డైరెక్టర్ గారు చేయమన్నారు. టైం లేదు, ఒక రోజు టైం ఉంది. ఇమీడియట్గా షూటింగ్ చేసే గ్రీన్ మ్యాట్లో. ఇంకొక రోజు కావాలంటే కుదరలేదు, డైరెక్టర్ ఊర్లో లేరు, మేనేజర్ ఇంకొక రోజు అడుగుతున్నారు సార్ అంటే ఇతను ఇవ్వలేదు. రిక్వెస్ట్ చేశావు నువ్వు సార్కి ఒక డైరెక్టర్కి ఫోన్ చేయవా, ఒకసారి మేనేజర్ తిడితే ఫోన్ చేశారు. అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా అని చెప్పితే 12 గంటలకు ఓకే చేస్తే అప్పటికప్పుడు సంజీవయ్య పార్క్ వెళ్ళిపోయి షూటింగ్ ఒక 1000 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేయగలిగారు. చేస్తే 1.5 days ఆ సాంగ్ మన ఝాన్సీ, సుమ, అనిత ఆప్టే, జ్యోతిరెడ్డి, తర్వాత వీడు మన తేజ చిన్నప్పుడు, కావ్య, తర్వాత విష్ణు, అశోక్ వర్ధన, మాస్టర్ వర్ధన్ ఇది పేరుండేది కుర్రాడు, వాళ్ళందరినీ పెట్టి సాంగ్ చేసిన తర్వాత ఆ రోజు 31st January 1st ఛానల్స్లో రావాలి. ఎడిటింగ్ అందరు ఎక్కడో అక్కడ పార్టీలు, మేమందరం ప్రోగ్రామ్ 31st నైట్ చేసుకుందాం కూర్చున్నాం. కానీ రేపు మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు చూపించాలి, అక్కడి నుంచి టెలికాస్ట్ చేయాలి. ఫుల్ నైట్ నేను 8 suitలో కూర్చొని డైరెక్టర్ గారి ఇంటి దగ్గర వెయిట్ చేసుకుంటూ మార్నింగ్ 7కి ఏరా అంటే వస్తున్నా అని చెప్పేసి, అది నాకు మోబిటెల్ ఉండేది, పరిగెత్తుకుంటూ డైరెక్ట్ సీఎం గారి ఇంటికి వెళ్ళి పెడితే ఆ సాంగ్ రాగానే చూసి చంద్రబాబు నాయుడు గారు లేచి డైరెక్టర్ గారిని నా గౌరవం నిలబెట్టారండి అన్నారు. డైరెక్టర్ గారు నేను కాదు మా శిష్యుడు, ఆయన ఎప్పుడు కూడా తక్కువ చేసి కొందరైతే అంటారు ఎవరికి మా శిష్యుడు అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అది సాంగ్ చేసాం. అట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా కోకొల్లలు ఉన్నాయి ఆయనతో, అది విషయం. అండ్ కమింగ్ టు అన్సయ్య గారు, ఒక్క లాస్ట్ 3 questions అనమాట.
సో మీకు బాగా దగ్గరైన వ్యక్తుల గురించి అండ్ మేము బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ నుంచి అడుగుతాను. మా రజాకర్ గురించి రజాకర్ చాలా అడిగాను కదా అనసూయ గారు. లాస్ట్ కనీసం ఒక 3 క్వశ్చన్స్ అయినా ఫన్ ఉండాలి కదా. ఓకేనా, డన్. సో మాకు ఎప్పుడు అనసూయ గారు ఫస్ట్ మాకు కనిపించంగానే యాజ్ అన్ ఆర్టిస్ట్గా రంగమ్మత్త, అసలు వాట్ ఏ స్లాంగ్ అనమాట, ఎప్పటికీ మాకు గుర్తుంటుంది. మీరు చిట్టిబాబుతో మాట్లాడి ఆ చిట్టిబాబు అని పిలిచే పేరు కూడా చాలా క్యూట్గా ఉంటుంది. అంత బాగా డిజైన్ చేసుకున్నారు సుక్కు సార్. నిజంగా ఆయనకి ఒక వ్యక్తిని కొత్తగా చూపించినందుకు క్రెడిట్ మొత్తం సుక్కు సార్కి ఇవ్వాలి. సో ఈ రంగమ్మత్త చిట్టిబాబుకి విషెస్ చెప్పాలి. ఎలా అంటే పాప పుట్టింది క్లింకారా. యా, సో విషెస్ చెప్పాలంటే చిట్టిబాబుకి ఆ స్లాంగ్లో ఎలా చెప్తారు? మై గాడ్, శ్రీకాకుళం వ్యాస. నాకు తోట శ్రీను గారు అని సుక్కు సార్ వన్ ఆఫ్ హిజ్ ఏడీస్, చాలా దగ్గర. లాట్ ఆఫ్ పీపుల్, నేను ఇప్పుడు స్టోర్ లాంచెస్కి శ్రీకాకుళం అక్కడిక్కడ వెళ్తే కూడా వాళ్ళు అనుకుంటారు నన్ను. అంటే ఆ స్లాంగ్ వాళ్ళనే నేను బుడ్డి కొట్టించినంత చెప్పించారు నాకు. సో బట్ మై గాడ్, రే సిట్టు బాబా పాప పుట్టిందటగా, చూడ ముచ్చటగా ఉన్నారు ముగ్గురు, జాగ్రత్తగా ఉండండి. నైస్ అండి, నైస్, చాలా బాగుంది. బేసిక్గా మీరు ఆ చిట్టిబాబు అని పిలిచే పేరు కూడా థియేటర్లో ఎంతమంది అరుస్తారు తెలుసా. అప్పుడు మేము చూసినాం, మన సినిమా చూసినప్పుడు కూడా చాలా రీల్స్ కూడా పిలిచే విధానం, ఎస్పెషల్లీ ఆ బోర్డు దగ్గర ఇద్దరు సిట్టింగ్, అదైతే అసలు అనిపించింది కదా. సో అవి చాలా బాగా రాసుకున్నారు. అందుకే ఆ రంగమ్మత్త ఎప్పుడు మాకు అట్లా ఉండిపోతుంది అనమాట. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ పుష్ప 2 అప్డేట్ కోసం. ఎప్పుడెప్పుడు ఆ సినిమా అప్డేట్ వస్తుందని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. బట్ పుష్పతో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు గంగోత్రి నుంచి ఇప్పుడు ఐకానిక్ స్టార్ వరకు ఆయన ఒక జర్నీ చూస్తే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. నేషనల్ అవార్డ్ వచ్చింది. సో మీ వర్డ్స్ అంటే వాట్ యూస్ అబౌట్ అల్లు అర్జున్ గారు? యా, అబౌట్ అల్లు అర్జున్ గారు. ఐకాన్ స్టార్ ఫర్ అ రీజన్. హీస్ మనందరం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ సినిమా చూస్తూ వస్తున్నాం. హీ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ అండ్ ప్రాపర్ సెల్ఫ్ మేడ్. నార్మల్గా ఎంట్రీ అనేది ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ నుంచి, అంటే సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా చాలా సందర్భాలు చూసాం మనం. 1-2 సినిమాల తర్వాత వాళ్ళు మాయమైపోతారు. నిలదొక్కుకోవాలి పేరుని, వాళ్ళని నిలదొక్కుకోవడమే కాకుండా ఈరోజు నేషనల్ అవార్డు ప్లస్ సినిమా గురించి భాష తెలియని వాళ్ళు కూడా ఎదురు చూసేలా ప్రపంచం అంతా కూడా చాలామంది ఎదురు చూస్తున్న స్టేజ్కి వచ్చేసారు. అండ్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. ఇట్స్ అ ప్రివిలేజ్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్ అండ్ బీ ఇన్ ద సేమ్ కంటెంపరీ యాజ్ హిస్, టు బీ ఆనెస్ట్. పార్ట్ 2 గురించి అందరూ ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. అనసూయ గారు ఏమైనా చిన్న చిరు లీడ్స్ లాగా లీడ్స్ లాంటివి ఏమైనా వస్తాయా? ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐఎమ్ ద రాంగ్ పర్సన్ బికాజ్ నేను చాలా మందికి చెప్పాను, చాలా మందికి తెలిసే విషయం. సుక్కు సార్ ఈజ్ లైక్, అంటే నేను కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాను, ఆయన అడిగేంత ధైర్యం నేను చేయలేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఆయనకి కృతజ్ఞత బాగా, నాకు ఆ ఫీలింగే నార్మల్గా ఎక్కువ. ప్లస్ అట్లాంటి నాకు నా సినిమా కెరియర్ని మార్చేసిన క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఇంకోసారి కూడా అవకాశం ఇచ్చినందుకు, నేను సెట్కి వెళ్ళడం నాకు ఇప్పటికీ కూడా ఎన్ని రోజులు నా స్టోరీ ఎక్కడి దాకా ఉంది, నేను ఏం చేస్తాను ఏం తెలియదు. సెట్కి వెళ్తాను, ఈరోజు నీకు ఈ స్కెడ్యూల్ ఇది చేయాలంటే చేస్తాను. స్టార్టింగ్లో ఒక మాట ఆయన అన్నారు, అది ఇది రంగమత్తలో ఉంచుకోక అన్నారు. ఏదో సునీల్ 4 రోజులు ఉంటుందని, అది కాస్త ఎలా రూపాంతరం చెందింది అందరికీ తెలుసు. పార్ట్ 2 వచ్చింది, 4 రోజులు కాస్త ఇప్పుడు ఎక్కువైంది. అండ్ ఐ హ్యావ్ అమేజింగ్ సీన్స్ విత్ గ్రేట్ యాక్టర్స్. ఎక్కువగా మాట్లాడకుండా పని చేసుకుని ఐ లెట్ మై వర్క్ స్పీక్. బట్ ఇట్స్ గోయింగ్ టు బి, మీరు ద వెయిటింగ్ ఈజ్ వర్త్, అది చెప్పగలను. August 15th వచ్చేస్తుంది. March 1st మా రజాకార్ వస్తుంది. దాని గురించి 2 నెలలు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పుష్ప. ఇంకా ఇదైతే తరతరాలు మాట్లాడుకునే సినిమా అవుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ థర్డ్ ఫిల్మ్ ఆన్, అంతేనా సార్? సెకండ్ ఫిల్మా థర్డ్ ఫిల్మా? క్రాంతివీర్ తర్వాత ఇదేనా మన అంతే రజాకార్ నుంచి 2వ సినిమా? అంటే బరాటీలో ఒకటి రజాకార్ గురించి వచ్చింది కానీ వాళ్ళంతా చేయలేకపోయారు. అదే 3, అదే వెరీ రేర్. సో లైక్ అది ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో తీసిన సినిమా నా, అది బండెనక బండి గట్టి ఏంటది, అది మా భూమి. అది నరసింహరావు గారిది. అక్కడ ఏంటంటే అప్పుడు దొర పరిస్థితులను చూపించారు వాళ్ళు, దొరపెత్తనం రజాకార్ల గురించి చూపించారు.
నిజాం టైమ్స్ ఆ పీరియడ్. కాకపోతే సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఇట్ విల్ బి జనరేషన్స్ టు కమ్ అహెడ్. దిస్ విల్ బి ఎ రెఫరెన్స్ టు ఎవ్రీబడి. సో కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా మెమరబుల్ మూమెంట్. ఫస్ట్ ఒక యాడ్ చేశారు, ఆ తర్వాత గాడ్ ఫాదర్ లో మంచి రోల్, అసలు అది నిజంగా ఫస్ట్ గాడ్ ఫాదర్ చేసి తర్వాత యాడ్ చేశారు. సో నిజంగా మెగాస్టార్తో కూడా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఉంది. రీసెంట్గా పద్మవిభూషణ్ కూడా రావడం జరిగింది. సో మీ విషెస్ అంటే ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఎవరు హీరో అవుదామని వచ్చినా అది చిరంజీవి గారిని చూసిన తర్వాతే అనేది అని అనడం అతిశయోక్తి కాదు. నాకు ఐ ఫీల్ బ్లెస్డ్ బికాజ్ నాగబాబు గారికి చెప్పాలి, నాకు ఎప్పటికైనా ఆయనే ఫస్ట్. బికాజ్ ఆయనతో వర్క్ చేసిన తర్వాతే నాకు నేను ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ రంగస్థలంకి వెళ్ళినా రామ్ చరణ్ వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు బాగా తెలిసిన వాళ్ళలాగా నన్ను రిసీవ్ చేసుకోవడం, అలాగే మాట్లాడిన అంటే కొంచెం ఎంత హంబుల్. దే వాజ్ దిస్ ఐస్ బ్రేకింగ్ జరగాల్సిన అవసరం పడలేదు. యూనో, థ్యాంక్స్ టు నాగబాబు గారు. ఎవ్రీ ఆల్ యాజ్ అ టీమ్ మా షో వాళ్ళందరికీ ఆ స్పేస్ ఇచ్చారు. సమ్వేర్ ఎక్కడో మేము నక్కతోకు తొక్కొచ్చుంటాము. సో నాట్ జస్ట్ విత్ ఎవ్రీబడి, ఐ వర్క్ విత్ ఓ టైంలో నేను ఓన్లీ మెగా సినిమాలే చేస్తానా అని అనుకున్నారు చాలామంది. అలా జరిగిపోయింది. అంటే ఐ వర్క్ విత్ ఎవ్రీబడి. తేజ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, రామ్ చరణ్, బనీతో చేస్తున్నాను. చిరంజీవి సార్తో, బాబు గారు. ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ పంజాబ్ వైష్ణవ్తో చేయాలి. ఇంకా చాలా మంది చేయాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీ యాక్టర్ అండ్ క్యారెక్టర్స్ అలా రాయాలి. యాటా గారి ఇంకా దీని తర్వాత ఇంకా ఆయన అందకుండా వెళ్ళిపోతారు, కానీ నేను మాత్రం లాగేస్తూ ఉంటాను. హలో, ఓకే, నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు పైన అనసూయ గారి పేరు రాసుకుని స్క్రిప్ట్ ఓమని తర్వాత అనసూయ. ఇప్పుడు ఎట్లాగో 2 అప్పుడైతే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఎలాగో అంతా అప్రిసియేషన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం అంతా. ఓకే, సో మొత్తానికి ఒక మంచి సినిమాతో, ఆలోచింపచేసే సినిమాతో వస్తున్నారు, రజాకర్ అంటూ. నేను నిజంగా ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఈ రజాకర్ మీనింగ్ అంటే చాలా మంది ఇప్పుడు వికీపీడియాలో సెర్చ్ చేస్తారు. ఆ జనరేషన్ లో ఆల్రెడీ ఆల్మోస్ట్ దానికి డిస్క్రిమినేషన్ మీరు ఇచ్చారు కాబట్టి. అండ్ నిజంగా ట్రైలర్ గూస్ బంప్స్ ఉంది సార్. ఫస్ట్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మేమైతే చూడడానికి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాము. మన ఇంటర్వ్యూ చూసినది ఖచ్చితంగా అందరూ చూస్తారని అనిపిస్తూ ఉంది. అండ్ ఈ సినిమా మీరిద్దరికి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఫైనల్లీ ఆడియన్స్కి ఏమైనా చెప్పేస్తారా మనసే గారు? ఏ కెమెరా తిరిగింది టింగ్ అని. March 1st, 2024 రజాకార్. తెలుగులో ఏముందో చూడాలి. హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం రిలీజ్ కాబోతోంది ఇన్ ఆల్ 6 లాంగ్వేజెస్. చెప్పండి ఆ లాంగ్వేజెస్. హిందీ, తెలుగు అండ్ హిందీ అండ్ మరాఠీ. యా, సో దీస్ ఆర్ వెరీ రిలేటబుల్ టు ఎవ్రీబడి హూ వాచెస్. తప్పకుండా March 1st ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీకే ఆ కుతూహలం క్రియేట్ అయిపోయిందని ఆశిస్తున్నాము. వీ హోప్ అండ్ ప్రే దట్ ఈ సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ గుడ్ టు సీ యూ అనసూయ గారు. నిజంగా ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఒక ఫీమేల్ ఇప్పుడు అంటున్నారు తెలుగు అమ్మాయిలు రండి, తెలుగు అమ్మాయిలు యాక్ట్రెస్గా రండి అంటున్నారు. తెలుగు అమ్మాయిలే కాదు, అసలు ఒక ఫీమేల్ వచ్చిందంటే వాళ్ళకి ఎవరికి రెడ్ కార్పెట్ ఉండదు. బట్ ఏది ఉన్నా కూడా ఆమె స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ మీ దాని సినిమా వస్తున్నప్పుడు సాక్షిలో న్యూస్ చదివితే బిట్స్ రీల్స్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో మీరు తెలుగు చదివేటప్పుడు ప్రాంప్టర్లో ఇట్లా చదువుతూ మై గాడ్ సో ఎట్లా లైవ్ చేశారని ఎవ్రీ డే. లేదు, మాకు అదే నచ్చి మేము వేదం సినిమాకి ఆవిడ్ని ఉంటాం వేదం సినిమా కావాలి ఆవిడ నాయకర్గా పెట్టుకున్నాం మేము ఈవెంట్ కి. అవును, సో ఆ క్యూట్ ఇప్పుడు మాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో నిజంగా ఒక మంచి ఫైటర్ మీరు, చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు ఇండస్ట్రీకి రావడానికి అండ్ సస్టైన్ అవ్వడానికి. అటు ఫ్యామిలీని, ఇటు మిమ్మల్ని ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ అదే ఒక వేవ్తో ముందుకెళ్ళి. చాలా సార్లు ఫైటర్ అన్నారు ఎవరు, కానీ ఐఎమ్ నాట్ అ ఫైటర్. ఐ వాంట్ బి స్ట్రాంగ్. కానీ అలా ఫైట్ చేయాల్సిన పరిస్థితి మీరు ఎవరు తేకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఫైటర్ అంటే ఏదొచ్చినా కూడా ముందుకు వెళ్ళే అసలు ఫైటర్ ఇక్కడ రజాకార్లు. ఓకే, అది కూడా చెప్పాను నేను. సార్ నిజంగా ఐ మెంట్ వాట్ ఐ సెడ్ టుడే ఆన్. మీరు ఎక్కడో అండర్లైన్ గా
మీరు చెప్పాల్సింది చెప్పారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యాటా సత్యనారాయణ గారు. ఓకే, అమేజింగ్. యూ విల్ ఆల్సో ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్క ఫీమేల్ క్యారెక్టర్ ఇందులో ఒక ఏమంటారు, దెర్ ఇస్ అ ఫెమినిటీ బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. అమేజింగ్. ఎవ్రీ ఉమెన్ క్యారెక్టర్ ఇందులో ఐ లుక్ ఫార్వర్డ్ టు. నాకైతే ఇంద్రజ మ్యామ్ని, ప్రేమ మ్యామ్ని వాళ్ళని చూస్తుంటే ఐమ్ లైక్ ఐ వాంట్ టు వాచ్ అనిపించింది. మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం March 1 కోసం థియేటర్లో చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు us. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.